ఏకైక హీరో, ఏకైక దేవుడు, క్రైస్తవానికి పునాది, క్రైస్తవం చెప్పడానికి ఎంచుకున్న దేవుడు ఎవరంటే క్రీస్తు. క్రీస్తే మన జీవితానికి మాది. అర్థమవుతుందా? ఈ సత్యము తెలియక, ఈ సత్యం ఎరిగి కూడా మర్చిపోయి క్రైస్తవులుగా బ్రతకలేక అన్య జనుల మధ్య క్రైస్తవ బిడ్డలైన మనము దూషించబడుతున్నాం, క్రైస్తవ బిడ్డలైన మనము అవమానించబడుతున్నాం, క్రైస్తవులుగా పిలువబడుతున్నాం మనము అవహేళనగా, హేళనగా, పనికిరాని వారిగా కనబడుతున్నాం. ఈ రోజున ఒక ప్రాక్టికల్ మెసేజ్ ఏంటంటే క్రైస్తవులు అంటే ఎవరు, మనకి మాదిరి ఎవరు? నేనెందుకు పడాలండి? వాళ్ళంటే నేనెందుకు పడాలి? వాళ్ళు కొడితే నేనెందుకు పడాలి? వాళ్ళు మాట అంటే నేనెందుకు పడాలి? నాకు రోషము లేదా? నేను ఉప్పు కారం తింటలేదా అని అనుకునే బిడ్డలుగా మనం ఉండొచ్చు. కానీ క్రీస్తు నీకు నాకు మాదిరి చూపించి వెళ్ళాడు అని ఏ పాపము చేయకుండానే, ఏ తప్పిదము చేయకుండానే దెబ్బలు తిన్నాడా లేదా? అని ఏ పాపము చేయకుండానే సిలువ ఎక్కాడు. ఎక్కడ కూడా ఎవరిని దూషించలేదు. ఈ రోజున ఇది ఎందుకు క్రైస్తవులు భ్రష్టు పట్టిపోయారంటే ఎంతో ఆవేదనతో, బాధతో నేను చెప్పే మాట ఒకటే, క్రైస్తవులు అగ్నిగా మండాల్సిన వారు చప్పగా చల్లారిపోయారు. కాబట్టి కట్టె పేరిస్తే పెద్ద మంట వస్తుంది, కానీ కట్టెలో నీళ్లు పోసేస్తే మంట చల్లారిపోద్ది. ఎవరన్నా పక్కనున్న వాళ్ళు, క్రైస్తవులు పక్కనున్న వాళ్ళు ప్రార్థన మంటతో రేగుతూ ఉంటే పక్కనున్న వాళ్ళకి ఆ మంట వస్తుంది. అయ్యో కుటుంబంలో ప్రార్థన చేస్తున్నారే, ఆ కుటుంబంలో ఈ విధంగా ఉన్నారే అని చూపించే క్రైస్తవులు చుట్టుపక్కల లేకపోవడం బట్టే క్రైస్తవ విధానం భ్రష్టు పట్టిపోతుంది. మీకు అర్థమవుతుందా? ఇప్పుడు ఎవరన్నా ఇప్పుడు మనం కొత్తగా రక్షణ పొందుకున్నామండి, ఏమీ తెలియదు. బ్రాహ్మణు గారి ఫ్యామిలీ కొత్తగా రక్షణ పొందుకున్నారు, పసిపిల్లలతో సమానం. వాళ్ళకి అసలు ఏమీ తెలియదు. దేవుడు మంచోడు, దేవుడు గొప్పవాడని వచ్చారు, మంచిదే. ఆ పక్కన ఉన్న వాళ్ళు కూడా క్రైస్తవులే. వాళ్ళు అనుదినము ప్రార్థన చేస్తూ, వాక్యము ధ్యానిస్తూ, కుటుంబంలో దేవుడి వాక్య ప్రకారం జీవిస్తూ ఉంటే పక్కనున్న మనకి ఎలా అనిపిస్తుంది? మనము క్రైస్తవులమే, వాళ్ళు క్రైస్తవులే. కానీ వాళ్ళని చూసి మనకేమనిపిస్తుంది? పొరపాటు చేసినా, తప్పిదము చేసినా, తొందరపాటు చేసినా, అరే వాళ్ళు ఎంత చక్కగా ఉన్నారు, ఎంత బాగా ప్రార్థన చేసుకుంటున్నారు, ఒక గొడవలున్నా ఏమున్నా సాయంకాలం కల్లా కలిసిపోతున్నారు, ఎంతో సంతోషంగా ఉన్నారు, దేవుడు వాళ్ళని ఆశీర్వదిస్తున్నాడు, అభివృద్ధి పరుస్తున్నాడు, మేమేంటి ఇలా ఉండామని ఒకసారి అనిపించుదా? అవునా? ఆ మంట రేగే వాళ్ళు అక్కన పక్కన లేరు కాబట్టి క్రైస్తవులు ఎదుగు బొదుగు లేకుండా అయిపోతున్నారు. అర్థమవుతుందా? అందుకే క్రైస్తవం భ్రష్టు పట్ట. క్రీస్తు దేవుడని నీకు నాకు తెలుసు, కానీ చుట్టుపక్కల క్రైస్తవులుగా జీవించలేకపోవడం చేత, సరైన సాక్ష్య జీవితం లేకపోవడం చేత ఒకళ్ళు చూసి ఒకళ్ళు, కొంతమంది, నేను కొన్ని చర్చల పేర్లు చెప్పను కానీ, పొద్దున మార్నింగ్ చర్చికి వెళ్ళిపోతారు, సాయంకాలం పనులు తాగుతూ ఉంటారు. మార్నింగ్ అంతా స్తోత్రం పరిశుద్ధాత్మ ఆమేన్ అని ముద్దు పెట్టుకుని పొద్దున చర్చిలో కనపడతారు, బల్ల దగ్గర కూర్చుంటారు, బల్ల కూడా తీసుకుంటారు. కానీ సాయంకాలం వాళ్ళు ఎక్కడ కనపడతారు? బార్లో. అలాంటి క్రైస్తవులు ఎవరు దేవుడు నమ్ముకుంటారు? అర్థమవుతుందంటే మీకు ఎగ్జాంపుల్ చెప్తానంటే, క్రైస్తవం అంటే అది కాదు. క్రైస్తవుడు అంటే మాదిరికరంగా జీవించేవాడు. క్రైస్తవుడు అంటే ఒక మాటలో చెప్పాలంటే క్రీస్తుని చూపించేవాడు. క్రైస్తవుడు ఎవరంటే క్రీస్తుని చూపించేవాడే క్రైస్తవుడు, క్రీస్తుని ప్రకటించేవాడే క్రైస్తవుడు, క్రీస్తు కొరకు చూపించేవాడే క్రైస్తవుడు, క్రీస్తు చెప్పిన మాటలు తూచా తప్ప పాటించేవాడే క్రైస్తవుడు. దేవుడు వాక్యాన్ని హత్తుకుని ఇది నా దేవుడు నాకు ఇచ్చిన ఆజ్ఞలు, దీని ప్రకారం నేను జీవించాలి, హత్తుకుని జీవించేవాడే క్రైస్తవుడు. అంతేకాని బైబిల్ పట్టుకుని వచ్చిన వాడు కాదు, మందిరంలో చందా వేసిన వాడు కాదు, మందిరాన్ని కట్టించడానికి 10 లక్షలు చెక్కిచ్చేసిన వాడు క్రైస్తవుడు కాదు. క్రైస్తవుడు అంటే ఒక్క మాటలో చెప్పాలంటే మీ అందరికి అర్థమయ్యేది చెప్తున్నా, క్రీస్తును చూపించేవాడు. ఎవరు క్రైస్తవుడు అంటే? క్రైస్తవుడైనా క్రైస్తవురాలైనా మీరైనా తెలుసుకోవాల్సిన సత్యం ఏంటంటే ఎవరు చూపించాలి? క్రీస్తు చూపించాలి. క్రీస్తే మనకు మాదిరి అని ఎందుకన్నానంటే, నీకు నాకు మాదిరికరమైన జీవితం చూపించాడు. కాబట్టి ఈ రోజున యేసు ప్రభు వారు ఏం చేశారో మనల్ని చేయమన్నాడో తెలుసుకుంటే క్రైస్తవులుగా మనం ఎలా జీవిస్తున్నాము, రేపు ఎలా జీవించాలి అనేది మనకు అర్థమవుతుంది. ఇక్కడ మీరు చెప్పే వాక్యము నేను చెబుతుంది, ఇరుగు పొరుగు వారిని మాదిరిగా పెట్టుకోబాకండి.
మీ బంధువులు మాదిరిగా పెట్టుకోకండి. ఇవి వాక్యం అందిస్తున్న నన్ను సేవకులను, గొప్ప సేవకులు ఎవరిని మాదిరిగా పెట్టుకోబాకండి. ఏ సినిమా హీరోలు కూడా రాజకీయాలు కూడా మాదిరి పెట్టుకోబాకండి. దిస్ ఇస్ అవర్ గాడ్ జీసస్. నీకు నాకు మాదిరి ఎవరు? బైబిల్ వాక్యము, యేసై ఉన్నాడు. అది చెప్పడానికి ఈ రోజున వాక్యము. ఎందుకు మేము సహించాలి, ఎందుకు భరించాలి, ఎందుకు ఓర్చుకోవాలి, ఎందుకు తగ్గించుకోవాలి, ఆడేంటి వీడేంటి, మేము చేతకారమని రకరకాలుగా ఇక్కడ నేను మాటలు వింటా ఉంటాను. దేవుడి దగ్గరికి వచ్చినప్పుడు దేవుడి బిడ్డలైన వారు ఎందుకు అనేది ఈ రోజున ఈ ప్రశ్నలకి సమాధానం వాక్యం ద్వారా దేవుడు మనకు చెప్పబోతున్నాడు. మీకు అర్థమైతే ఇక మీదటైనా క్రైస్తవులుగా పక్కనోడు జీవించకపోయినా, మీ బంధువులు జీవించకపోయినా, ఎవరు జీవించకపోయినా నువ్వు జీవించి చూడు. అప్పుడు కష్ట సమయంలో, ఉపద్రవ సమయంలో, ప్రపంచమంతా ప్రళయం వచ్చినా నువ్వు నీ కుటుంబం రక్షించబడతారు. అదే దేవుడు చెప్పింది. నువ్వు నన్ను నమ్ముకుంటేవి కనుక నేను నిన్ను తప్పిస్తానన్న మాట వచ్చి కూర్చున్నావని కాదు. నా మాట విని నా ప్రకారం జీవించావు కాబట్టి ప్రపంచమంతా మునిగిపోతున్నా నిన్ను నేను కాపాడతానమ్మా, నిన్ను నీ కుటుంబాన్ని నేను క్షేమంగా ఉంచుతానమ్మా. దేవుడిచ్చిన వాగ్దానం అది. అర్థమవుతుందా? చూద్దాం. అపోస్తుల కార్యము ఆన్ చేసావా? అపోస్తుల కార్యము మనం మన స్పెషల్ అపోస్తుల కార్యం 11వ అధ్యాయము. ఇది మీకు అర్థం అవ్వటం కోసం, అవగాహన అవ్వటం కోసం, ఎందుకు మనం క్రైస్తవులుగా జీవించాలని క్లుప్తంగా చెప్పడం కోసం మెసేజ్ అమ్మా. తెలుసుకుంటే తెలియకపోయినప్పుడు తెలుసుకోవడం మనకి మంచిది. ఇది మీకైనా నిజంగా నాకు కూడా ఎంతో ఆదరణ కలిగించింది. నేను కూడా కొన్ని విషయాలు నేర్చుకున్నాను. నేను కూడా కొన్ని విషయాలు సరి చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. ఈ వాక్యం విన్న తర్వాత, ఈ వాక్యం చదువుతున్న తర్వాత. హల్లెలూయా. అపోస్తుల కార్యము 11వ అధ్యాయము 21 నుంచి 26 వరకు నేను చదువుతాను. ప్రభు అయిన యేసును గూర్చిన సువార్త ప్రకటించి ప్రభు హస్తం వారికి తోడైందని గనుక నమ్మిన వారు అనేకులు ప్రభు తట్టు తిరిగిరి. వారిని గురించిన సమాచారము యెరూషలేములో ఉన్న సంఘపు వారు విని బర్నబాను అంతియొక్క వరకు పంపిరి. అందులో వచ్చి దేవుని కృపను చూసి సంతోషించి ప్రభువుని స్థిర హృదయంతో హత్తుకొనవలనని అందరినీ హెచ్చరించెను. అతను పరిశుద్ధాత్మతోనూ విశ్వాసముతోనూ నిండుకున్న సత్పురుషుడు. బహుజనులు ప్రభు పక్షమున చేరి అంతటా అతను సౌలును వెతుకుటకు తార్సుకు వెళ్ళి అతను కనుగొని అంతియొక్కకు తోడుకు వచ్చెను. వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యమును బోధించిరి. మొట్టమొదట అంతియొక్కలో శిష్యులు క్రైస్తవులు అనబడిరి. హల్లెలూయా. అమితులుగా ప్రేమించే మా ప్రియ పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ నీ కృపలో ఈ వాక్యాన్ని విడిచి అయా పరిశుద్ధాత్మ సహాయముతో క్రైస్తవులుగా మేము ఎలా జీవించాలో మాకు నేర్పించమని, ఒకవేళ తెలియకి వరకు జీవిస్తే క్షమించి ఇక మీదైనా నీ వాక్యానుసరమైన జీవితం మాలో కలిగించమని, తద్వారా నీ గొప్ప ఆశీర్వాదాన్ని పాత్రలు చేయమని యేసు నామమున తండ్రి, ఆమేన్. లాస్ట్ లో ఒక మాట ఉంది. మొట్టమొదట వారు కలిసి 1 సంవత్సరం అంతా సంఘములో ఉండి బహుజనులకు వాక్యం బోధించి మొట్టమొదట అంతియొక్కయలో శిష్యులు క్రైస్తవులు అనబడేది. ఈ క్రైస్తవులు అన్న పేరు ఎక్కడొచ్చిందంటే అపోస్తుల కార్యము ఆ అంతియొక్క సంఘములో క్రీస్తును ప్రకటిస్తున్న పౌలు బర్నబాను చూసి అన్యులకి ఇతరులకి క్రీస్తును ప్రకటిస్తున్నారు కాబట్టి, క్రీస్తు సువార్త అందిస్తున్నారు కాబట్టి వాళ్ళు ఏమన్నారు? క్రైస్తవులు అన్నారు. క్రైస్తవు అనేది ఒక మతము కాదండి. చాలా మంది మతానికి పూసేస్తారు. హిందూ మతం ఉంది, సిక్కు మతం ఉంది, జైన్ మతం ఉంది, బౌద్ధ మతం ఉంది. కానీ క్రైస్తవుని మతం అనరు, క్రిస్టియానిటీ అంటారు. క్రైస్తవులు అంటారు. అంటే క్రీస్తుని చూపించేవారు, క్రీస్తుని ప్రకటించేవారు, క్రీస్తుని ఎరిగిన వారు క్రైస్తవులు. ఎక్కడ కూడా దీని మతంగా హిందూ మతం అనేసి అంటున్నారు కాబట్టి క్రైస్తవ మతం అన్నారు. కానీ ఎక్కడ కూడా బైబిల్లో కానీ చరిత్రలో కానీ దీని మతంగా ఎక్కడ ఎవరు ఎంచల. చెప్పేటప్పుడు మీది కూడా మతమే కదా అనేస్తున్నారు. కానీ క్రైస్తవులుగా పిలువబడ్డాం, క్రైస్తవులుగా మనం అనిపించుకున్నాం, క్రీస్తుని ప్రకటిస్తున్నాం కాబట్టి, క్రీస్తు కొరకు సాక్షిగా ఉన్నాం కాబట్టి, క్రీస్తు కొరకు దేవుని మందిరంలో కూర్చుని ఆరాధిస్తున్నాం కాబట్టి, క్రీస్తు ద్వారా వారికి కలిగిన పేరుని బట్టి మనం ఏమన్నారు?
క్రైస్తవులు అన్నారే కానీ మతము కాదు. బౌద్ధ మతము బుద్ధుడి నుంచి పుట్టుకొచ్చింది. బుద్ధుడి నుంచి పుట్టుకొచ్చి బౌద్ధ మతం అన్నారు. జైన్ మతం మార్వాడిది. సిక్కు మతం ఎవరు? దాని సిక్కు మతం గురునానక్, ఆయన పేరు. సిక్కు మతానికి అధ్యక్షుడు ఎవరు? గురునానక్. ఇస్లాం మతానికి అధ్యక్షుడు ఎవరు? మహమ్మద్ ప్రవక్త. వీళ్ళెవరు? సాక్షాత్తు మనుషులే. అంటే ఆ టైంలో వాళ్ళు గురువుగా బాబాలుగా ప్రకటించుకుని వాళ్ళకంటూ ఒక మతాన్ని స్థాపించారు. కాబట్టి బౌద్ధ మతము, జైన్ మతము, సిక్కు మతము అని వచ్చింది. హిందూ మతాన్ని కూడా స్థాపించిన వారే, పుట్టుకొచ్చింది కాదు. పురాణాలు చెప్పినట్టే పుట్టుకొచ్చింది కాదు. దాన్ని కూడా వాళ్ళు స్థాపించుకున్నది. కాబట్టి ఈ రోజున డిబేట్లు పెడుతున్నారు, అనేక మంది విమర్శిస్తున్నారు. కానీ ఈ బైబిల్కి సరి అయిన సమాధానం చెప్పట్లే. ఎందుకంటే బైబిల్లో రాసిన ప్రతి దానికి సాక్ష్యం కనపడుతుంది, కానీ పురాణాలను చెప్పుకుంటున్న వాటికి సరైన ఆధారాలు కనిపించుకుంటున్నాం. మీకు అర్థమవుతుందా? ఉదాహరణకి లోతు భార్య ఫలానా దేశంలో ఉప్పు స్తంభంగా ఇప్పటికీ ఉంది. ఆ రోజు ఆది కాండములో వెలుతురు చూడొద్దు లోతు భార్య అని చెప్పినప్పుడు లోతు పిల్లలు వెళ్ళిపోతుంటే భార్య వెనక్కి తిరిగి చూసింది. వెంటనే ఎక్కడ చూసిందో అక్కడ ఉప్పు స్తంభంగా మారింది. ఇప్పటికీ ఇజ్రాయెల్ దేశంలో ఆ ఉప్పు స్తంభం అక్కడే ఉంది. తుఫాన్లు వచ్చాయి, ప్రళయాలు వచ్చాయి, సునామీలు వచ్చాయి, అన్ని వచ్చినాయి, కానీ ఆ ఉప్పు స్తంభం మాత్రం చెక్కు చెదరలేదు. యోర్దాన్లో యేసుక్రీస్తు వారు బాప్తిజం తీసుకున్నారు. ఆ జోర్డాన్ నది అక్కడే ఉంది. యేసుక్రీస్తు వారి సమాధి అక్కడే ఉంది. యేసుక్రీస్తు పుట్టుకున్న బెత్లెహేం అంటే బైబిల్లో ఉన్న స్థలము, పొలము, మనుషులు ఏమేమి రాశారో ఇప్పటికీ సజీవంగా అట్లాగే ఉన్నాయి. మీకు అర్థమవుతుంది ఎందుకు బైబిల్ని తప్పు పట్టలేకపోతున్నారు. ఏదో రకంగా విమర్శిస్తున్నారు తప్ప సరి అయిన ఆధారాలతో తప్పు పట్టలేదు. ఎందుకంటే ఇది సంవత్సరం చెప్తుంది, స్థలం చెబుతుంది, ఆ ఒక దేశం చెప్తుంది, ఆ మనుషుల గురించి చెబుతుంది. ఆ ఒక శాస్త్రజ్ఞులు కూడా ఎన్నో కనుగొని ఇది సత్యమైందని చెప్పారు. ఇంకా మూర్ఖంగా మీరు వాదించుకోవడం తప్ప దీన్ని సాటి అయింది, మేటి అయింది, దీన్ని వాదించేవాళ్ళు ఇంత ప్రపంచంలో పుట్టలేదు, కొట్టబోడు కూడా. ఎందుకంటే సత్యమైంది. ఏంటిది? సత్యమైన గ్రంథం. ఎంతో మంది జీవితాలను మార్చిన గ్రంథం. ఎంతో మంది హంతకుల్ని, వ్యభిచారుల్ని, త్రాగుబోతుల్ని, ఆ కుటుంబాలను కట్టింది ఈ బైబిల్ గ్రంథం. కాబట్టి సత్యమైన మార్గము, సత్యమైన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. ఇప్పుడు నేను దాని గురించి చెప్పట్లేదు, కానీ ఇక్కడ ఏం చెప్పబడింది? మొట్టమొదటిగా ఏమన్నారు? క్రైస్తవులు పిలవబడ్డారు. ఎవరమ్మా? క్రీస్తును ప్రకటిస్తున్నారు కాబట్టి ఏమన్నారు? మనల్ని క్రైస్తవులు అన్నారు. అంటే నిన్ను నన్ను ఏం చెప్తారు? తెల్లజడ కట్టుకున్నట్టు వెళ్తున్నారు కదా, ముందుకు చదువుకి ఏమంటారు? క్రైస్తవ అమ్మాయి, క్రైస్తవుడు అంటారు. అవునా కదా? నువ్వు చెప్పవసరం. వైట్ డ్రెస్ బైబిల్ చెప్పాల్సింది, వైట్ డ్రెస్ బైబిల్ చెప్పాల్సిన క్రైస్తవుడు అని. అర్థమవుతుందా? 1వ పేతురు చూడయ్యా, 1వ పేతురు అధ్యాయము. ఇది చాలా అండర్లైన్ చేసి పెట్టుకోండి, చాలా ముఖ్యమైన మాట. అంతియొక్కలో మొట్టమొదటిగా క్రైస్తవులుగా మనం పిలువబడ్డాము. క్రీస్తుని ప్రకటించేవారిగా, క్రీస్తుని చూపించేవారిగా, క్రీస్తుని ఆరాధిస్తున్నాం. మనము క్రీస్తు నిమిత్తము, క్రీస్తు కొరకు మనం క్రైస్తవం పిలువబడ్డాము. 1వ పేతురు గ్రంథములో క్రైస్తవులు చేయాల్సిన పనులు, క్రైస్తవులు ఎలా బ్రతకాలు చేసిన పనులు చెప్పబడింది. 1వ పేతురు 2వ అధ్యాయము 20వ వచనం, 21, 22 చదువుతానండి. తప్పిదమునకై దెబ్బలు తినప్పుడు మీరు సహించిన యెడల మీకేమి ఘనము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన యెడల అది దేవునికి హితమగును. ఇందుకు మీరు పిలువబడుతుంది. క్రీస్తు కూడా మీ కొరకు బాధపడి మీరు తన అడుగు జాడల యందు నడుచుకున్నట్లు మీకు మాదిరి ఉంచిపోయెను. హల్లెలూయా. మనకి అడుగు జాడలో నడుచుకున్నట్లు ఏముంచారంటే యేసుక్రీస్తు వారు మాదిరి. అర్థమవుతుందా? మాదిరి అంటే ఎవరు? ఫాలో అయ్యే వాళ్ళని అంటారు. మీకు అర్థమవుతుందా? కొంతమంది ఇప్పుడంటే కొంతమంది చాలా యువ హీరోలు వచ్చారు, కానీ ఇదివరకు చిరంజీవి, వెంకటేష్, నాగార్జున అందరినీ ఫాలోవర్స్ ఉంటారు. ఆయనలా చిరంజీవి లాగా క్రాఫ్ట్ చేయించుకోవాలి, నాగార్జున లాగా బట్టలు వేసుకోవాలి, వెంకటేష్ లాగా ఇట్లా అనాలి, శోభన్ బాబు లాగా రింగు తిప్పాలి, ఇట్టగా కిందకి ఇలా రింగు తిప్పుకోవాలి, వాణిశ్రీ లాగా ఒంటి పొర శారీ కట్టాలి. అంటే ఏంటి? ఎన్ని ఆ హీరోయిన్ అనుకరించే పద్ధతి. మీకు అర్థమవుతుందా? హీరోయిన్ ని అనుకరించే పద్ధతి. వాళ్ళు ఎలా చేస్తున్నారో మేము అలా చేయాలి. మా అభిమాన నటుడు,
మా అభిమాన హీరోయిన్ కాబట్టి వాళ్ళలాగా మేము ఉండాలని అనుకరిస్తున్నారు. కానీ అది అనుకరించడం వల్ల వీళ్ళకి వచ్చే లాభం ఏమీ లేదు, వచ్చే నష్టం తప్ప. కానీ ఇక్కడ క్రీస్తు అడుగు జాడలు మనకు మాదిరిగా ఉంచెళ్ళాడు. ఆయన మనకి ఒక మాదిరికరమైన జీవితాన్ని ప్రభువైన యేసుక్రీస్తు 33 సంవత్సరాలు జీవించి నీకు నాకు చూపించి వెళ్ళాడు. రేపొద్దు పరలోకం వెళ్ళినప్పుడు లెక్క అడుగుతాడు, ఏమా మన పరలోకంలో రాకుండా నరకానికి పోతున్నావు, వాక్యం వినలేదా, దేవుడి మాట వినలేదంటే నాకు తెలియదు ప్రభువా, నాకు సేవకులు చెప్పలేదు, మా బంధువులు ఎవరు చెప్పలేదు, నేను మందిరానికి వెళ్ళేదాన్ని కానీ నాకు ఏం తెలియదు ప్రభు అంటే దేవుడు ఊరుకోడు. వాళ్ళు చెప్పకపోవచ్చు, సేవకులు చెప్పకపోయినా, నీ ఇరుగు పొరుగు చెప్పకపోయినా నేను నీకు మాదిరిగా ఉంచాను కదా, ఈ లోకాన్ని నేను ఎలా ప్రేమించానో మాదిరిగా చూపించాను కదా, నేను ఎలా క్షమించానో మాదిరిగా చూపించాను కదా, ఎలా సహించానో మాదిరిగా చూపించాను కదా, ఎలా పరిశుద్ధంగా జీవించానో మాదిరిగా చూపించాను కదా. నన్ను ఫాలో అవ్వకుండా వాళ్ళని చూసి ఫాలో అయ్యి ఈ రోజున ఎలా అమ్మ పరలోకి పోగొట్టుకున్నావు, వెళ్ళిపోమ్మ పక్క వెళ్ళిపోనాకండి సింపుల్ గా అంటాడు. ఎందుకో తెలుసా, నాకెవరు చెప్పలేదంటానికి లేదు. యేసు క్రీస్తు ప్రభుల వారు సభలో నిన్ను పెట్టి వాక్యం నేర్పిస్తుంది, మాదిరి అడుగు జాడలేదు నడవటానికి. నాకు తెలియదని చెప్పడానికి లేదు. అర్థమవుతుందా? అర్థమవుతుంది. తల్లి పిల్లలకి ఏదైనా నేర్పించినప్పుడు 1-2 సార్లు చెప్పింది అనుకోండి, చెప్పిన తర్వాత వాళ్ళు చేయకపోతే నేను నీకు చెప్పాను కదా ఆ పని అంటారా? అంటే ఏంటి, 2-3 సార్లు చెప్పిందా లేదా? చెప్పినా కూడా తప్పు చేస్తే ఎవరు తప్పది? పిల్లలు తప్పు. మీకు అర్థమవుతుందా? చెప్పకుండా కొడితే తల్లి తప్పు, 2-3 సార్లు చెప్పిన తర్వాత ఇంటి మీద దెబ్బడితే అది పిల్ల తప్పు. అలాగే క్రైస్తవుగా దేవుడు మనకు వాక్యం ఇచ్చాడు, సేవకులు పెట్టి వాక్యం అందిస్తున్నాడు, టీవీల్లో వాక్యం వస్తుంది, సంఘంలో వాక్యం వస్తుంది, ఎక్కడ ఎవరు కనపడ్డ క్రైస్తవులు మాట్లాడుకుంటే వాక్యం మాట్లాడుకుంటున్నారు. ఇంత వాక్యం వస్తున్నా మాదిరికరంగా నువ్వు జీవించకపోతే తప్పు నాది కాదమ్మా, నీది. కాబట్టి గో టు హెల్ అంటాడు సింపుల్ గా. ఎక్కువే ఉండదు, ఆ పక్క వెళ్ళిపోమ్మా అంటాడు, అంటే నరకానికి వెళ్ళిపోమ్మా అంటాడు. కాబట్టి నీకు నాకు మాదిరి ఎవరు ఎందుకు సహించాలి, ఎందుకు భరించాలి, మేమేమైనా తక్కువ తిన్నామా, మాకేమైనా తక్కువ ఉందా అని ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. లోకరీతిగా శరీర రీతిగా ఒకవేళ నువ్వు అనుకోవచ్చు. కానీ సాక్షాత్తు దేవదేవుడి తన్ను తాను ఎంతగానో తగ్గించుకుని ఆ మహిమ సింహాన్ని కొరకు నా కొరకు విడిచి ఈ లోకములో మానుష ఎన్నో శ్రమలు పొంది, ఎన్నో అవమానాలు పొంది, ఎన్నో దెబ్బలు తిని అన్ని తట్టుకొని నీకు ప్రభువైన యేసుక్రీస్తు ప్రభుల వారు మాదిరి చూపించారు. తన అడుగు జాడల్లో నడవమని చెప్పారు. ఇప్పుడు మనం నడవాల్సింది ఎవరు అడుగుజాడల్లో? యేసుక్రీస్తు అడుగు జాడల్లో నడవాలి. యేసుక్రీస్తు చూపించిన మార్గంలో నడవాలి. యేసుక్రీస్తు ప్రభు వారు చూపిన మాదిరికరమైన జీవితం ఏంటో తెలుసుకుని దానిలోకి వెళ్ళాలి. ఏ మనిషి నీకు మాదిరి కాదని చెప్తున్నాను. ప్రభువైన యేసుక్రీస్తే నీకు మాదిరి. ఒకవేళ నువ్వు తినేటప్పుడు, తాగేటప్పుడు, కూర్చునేటప్పుడు, తప్పు చేసినప్పుడు నీకు గుర్తు రావాల్సింది పలానోడు కాదు, యేసుక్రీస్తు ప్రభువారు. ఇక్కడ కూర్చుంటారా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇది తాగుతారా? యేసుక్రీస్తు ప్రభువారు. ఇది తింటారా? యేసుక్రీస్తు ప్రభువారు. అయితే ఈ విధంగా ఉంటాయని నీకు నువ్వుగా సరి చేసుకోవాల్సిన మాదిరికరమైన జీవితం అది యేసుక్రీస్తు వారు నీకు నాకు అడుగు జాడలుగా ఇచ్చారు. ఇప్పుడు చూద్దాం ఆయన అడుగు జాడలు ఏంటో. మొట్టమొదటిగా యేసుక్రీస్తు ప్రభు వారు చూపించిన మాదిరి ఏంటి? ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఈ లోకాన్ని ఎంతో ప్రేమించాడు. తీయండి ఒకసారి, వచ్చినంత త్వరగా తిరగతీయండి. మీరు త్వరగా అందుకుంటే ఏమైనా స్పీడ్గా తీసి అందుకోండి అమ్మా. నేను కొంచెం 1 యోహాను 4:7-12 4వ అధ్యాయం 7-12 కొంచెం రెఫరెన్స్ రాసుకున్నాను, చెప్తాను. 1 యోహాను 4వ అధ్యాయం 7-12 వరకు చదవండి త్వరగా. నేను చెబుతుంది మనకి మాదిరి, ఆయన అడుగు జాడల్లో మనం నడవాలి. ఆయనే మనకు మాదిరి తప్ప వేరే వాళ్ళు కాదు అన్న విషయం జ్ఞాపకం చేసుకో. ఆయన తర్వాతే సేవకులైన, ఆయన తర్వాతే భక్తులైన ఎంతో మంది భక్తులు కూడా బైబిల్ గ్రంథంలో మాదిరికరంగా ఉంచాడు ఆయన, తప్పు లేదు. కానీ మొట్టమొదటి మన మాదిరి ఎవరండి? ఎవరు? శ్యామలా గారు ఎవరమ్మా చెప్పండి అందరూ.
నీకు నోటి చెప్పండి, ఎవరు నీకు నాకు మాదిరి? ఫస్ట్ యేసుక్రీస్తు ప్రభుల వారు. చూడండి ఇంకా తీయలేదు మీరు. ప్రియులారా దేవుని మూలముగా కలుగుతున్నది. ప్రేమించు ప్రతి వాడు దేవుని మూలముగా పుట్టినవాడే దేవుని ఎరుగును. దేవుని ప్రేమ స్వరూపం. మనము దేవుని ప్రేమించుకుని కాదు కానీ తానే మనల్ని ప్రేమించి మన పాపములకు ప్రాయశ్చిత్తమైనకు తన కుమారుని పంపెను. ఇందులో ప్రేమ దేవుడు మనల్ని ఇలాగ ప్రేమింపగా ఒకరినొకరు ప్రేమింపబద్ధులమై ఉన్నాము. ఏ మానవుడును దేవుణ్ణి ఎప్పుడు చూసి ఉండలేదు. మనం ఒకరినొకరు ప్రేమించిన ఎడల దేవుడు మన యందు నిలిచి ఉండును. వాక్యం సెలవిస్తుంది, దేవుడిని నువ్వు ప్రేమించావు, దేవుడే నిన్ను ప్రేమించాడు. దేవుడే నిన్ను ఏరి కోరి ఇన్ని కోట్ల జనాభాలో నీ దగ్గరికి వచ్చి నువ్వు కావాలి, నీ కుటుంబం కావాలి, నీ బిడ్డలు కావాలి, నీ మనవళ్ళు మనవరాలు కావాలని దేవుడే నిన్ను ప్రేమించాడంట. ఈ రోజున ఈ ప్రేమ దొరకే కదా చాలా మంది అయిపోతున్నారు. ఈ ప్రేమ లేకే కదా కుటుంబాలు సఖ్యతలో విడాకులు తీసుకుంటున్నారు. ఈ ప్రేమ లేకే కదా అన్నములు విడిపోతున్నారు. ఈ ప్రేమ లేకే కదా తల్లి బిడ్డల మధ్య సఖ్యత లేకుండా పోతుంది. ఈ ప్రేమ లేకే కదా అనేక అనర్థాలు ఈ లోకంలో దారి తీస్తుంది. అవునా? కానీ దేవుడి ప్రేమ స్వచ్ఛమైంది. దేవుడి ప్రేమ స్వార్థము లేని. నువ్వు మనం చెడ్డగా ఉన్నవారినే, మనం త్రాగుబోతులుగా తిరుగుబోతులుగా చెడ్డగా ఉన్నప్పుడే దేవుడు నిన్ను నన్ను చూసి ప్రేమించాడు. మనుషులు అయితే మంచి వాళ్ళని ప్రేమిస్తారు, మంచిగా ఉంటే ప్రేమిస్తారు, మంచిగా ఉనిస్తే ప్రేమిస్తారు. కానీ దేవుడు అలా ప్రేమించలా. నేను చెడ్డగా ఉన్నప్పుడే, నేను చెడ్డదానిగా జీవిస్తున్నప్పుడే దేవుడు నన్ను ప్రేమించాడు. అంటే మనల్ని అందరినీ కూడా ఎలా ప్రేమించాడు? మనల్ని మనగా ప్రేమించాడు. అదే నిజమైన ప్రేమ. అదే నిజమైన ప్రేమ. నేను క్లుప్తంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతా, 5-6 ఉన్నాయి కాబట్టి నేను వివరించడానికి టైం సరిపోవట్లేదు. దేవుడి ప్రేమ స్వార్థము లేనిది. నీ నుంచి ఏమి ఆశించకుండా ఆయన నిన్నుగా ప్రేమించాడు. తన బిడ్డగా చేసుకోవడానికి, తన పోలికలు నడుచుకోవడానికి, తన అడుగు జాడల్లో నువ్వు నడవటానికి ఆయన నిన్ను ప్రేమించాడు. ఆయన దగ్గరికి వచ్చాడు. ఆయన తన ప్రాణం పెట్టి రక్తం ఇచ్చుకొని నీకు రక్షణ అనుగ్రహించాడు. మొట్టమొదటి ఎవరు మనం ప్రేమించాడు? దేవుడు ప్రేమించాడు. కాబట్టి తోటి వారిని మనం కూడా ప్రేమించాలి. దేవుడు మనల్ని ఎలా ప్రేమించాడో తోటి వారిని కూడా మనము అలాగే ప్రేమించాలి. దేవుడు మనకు కనిపిస్తున్నాడా? దేవుడు కనపడు. దేవ సేవకులు నేను కనపడుతున్నా, బ్రదర్స్ సిస్టర్ కనపడుతున్నాడు. మరి దేవుడు ఎలా కనపడతాడు మీకంటే ఇక్కడ చెప్తుంది, మీరు ఒకరికొకరు ప్రేమించుకుంటారే స్వార్థము లేకుండా, స్వార్థపడకుండా. ఆ ప్రేమ మీలో ఉంటే దేవుడు కనిపించినట్టే. ఆ ప్రేమ మీలో ఉంటే దేవుడు కనిపించినట్టే. దేవుడిని ఎప్పుడు ఎవరు చూడలా. కానీ ఒకరికొకరు మీరు దేవుడి ప్రేమ చూపించుకున్నప్పుడు, ఒకరికొకరు ఆదరించుకుంటున్నప్పుడు, ఒకరికొకరు భారం కలిగి ప్రార్థన చేసుకుంటున్నప్పుడు, ఒకళ్ళ భారాన్ని ఒకరు వహిస్తున్నప్పుడు ఆ ప్రేమ మీలో ఉంటుంది. కాబట్టి దేవుని ఆత్మ మీలో సంచారం చేస్తున్నట్టు అర్థమవుతుందా? ఈ ఇంటికి కూరిచ్చారు కాబట్టి, ఈరోజు మాకు చేపలు కూరిచ్చారు కాబట్టి ప్రమీలాకి ఎల్లుండి మేము చికెన్ పెడతాం అంటే సాయి మాకు 2 చేపలు ఇచ్చింది. మా ఆయన తినమని మాకు కాబట్టి 2 జాయింట్లు ఫ్రై చేసాము. ఫోన్లే ప్రమీలా ఇచ్చింది కాబట్టి పెట్టేద్దాం. అది కాదు ప్రేమ అంటే. ఈరోజు బిర్యానీ చేసుకున్నాం కాబట్టి పెద్ద కొద్ది పెడదాము వాళ్ళకి. అది కాదు ప్రేమ అంటే. నీకు ఇష్టం లేని వారికి కూడా, నేను తృణీకరించిన వారికి కూడా దేవుడు ప్రేమ చూపించింది. మంచి వారికి కాదు, చెడ్డవారికి. ఎవరికని చూపించింది? ఎందుకు క్రైస్తవం భ్రష్టు పట్టిందో తెలుసా? మనం మంచి వారినే ప్రేమిస్తాం, మనకు అనుకూలంగా ఉన్న వారిని ప్రేమిస్తాం, చెడ్డవారిని ప్రేమించాం, మనకు హాని చేసే వారిని ప్రేమించాం, మనం ఎవరో మాట్లాడితే ప్రేమించాం. అది దేవుడి ప్రేమ మనలో లేకపోవడం. అర్థమవుతుందా? ఇవిద్దరే ఇచ్చిపుచ్చుకున్నారు. ఎదురుగా కడుపుతో ఉన్న గాయత్రి కనపడుతుంది. అంటే మా వాళ్ళు కాబట్టి సరదాగా చెబుతున్నా. మరి గాయత్రి ఏం చేసింది? కడుపుతో ఉన్న అమ్మాయి కదా, కొంచెం జాయింట్ ఇవ్వచ్చు కదా. ఎవరిదే అన్న ఇంట్లో చేసుకుని మాకేం లేదు, ఎందుకు ఇవ్వాలి? వాళ్ళు మాకేం ఇవ్వలేదు, నేను పెట్టాలి అని వదిలే తిను అని చెప్పి వీళ్ళకెళ్ళి తినేస్తారు. అది కాదు. తన గర్భముతో ఉంది కదా, తనకు కూడా పాపం కడుపుతో ఏదో ఆశలు ఉంటాయి కదా అని చెప్పి తీసుకెళ్ళమ్మా ఇదిగో తీసుకొని ఇస్తే ఒకరోజు కంటే ఒకరోజైనా ఆ అమ్మాయి పశ్చాత్తాపడి ఇంకోసారి చేసుకున్నప్పుడు పెట్టింది. అవునా కదా? మనకి పెట్టిన వాళ్ళకే పెడతాం ప్రేమ కాదండి, పెట్టని వాళ్ళకి పెట్టేదే ప్రేమ. మనకి అయ్యా నువ్వు మంచివాడు అయ్యా, బుద్ధిమంతుడు అయ్యా, ఎంతో సూపర్ అయ్యా అని దువ్విన వాళ్ళకి ప్రేమ కాదు, మొహం మీద తిట్టిన వాళ్ళకు కూడా చూపించాల్సింది ప్రేమ. అది క్రీస్తు ప్రేమ. ఎవరి ప్రేమ?
ఒక్కసారి నువ్వు నేను నా మటుకు నేను ఉన్నానండి. నేను పాపంలో ఉన్నా, కోపంలో ఉన్నా, ఏ మంచి నాకు లేదు. కానీ దేవుడు నన్ను ప్రేమించాడు. నేను చెడ్డగానిగా ప్రేమించాడా, మంచిదాన్ని ప్రేమించాడా? చెడ్డగా ఉన్నప్పుడే ప్రేమించాడు. తర్వాత నన్ను మంచిదాన్ని చేశాడు. చెడ్డగా ఉన్న నన్ను ప్రేమించి ఆయన ప్రేమ ఎప్పుడైతే నా హృదయంలోకి వచ్చిందో, నా చెడ్డ గుణాన్ని తీసేసి దేవుడి ప్రేమ నాలోకి వచ్చింది. కాబట్టి నేను కూడా ఇతరులను ప్రేమించడం నేర్చుకున్నాను. అర్థమవుతుందా? కాబట్టి మిమ్మల్ని మనము రక్షించుకుంది దేవుడు మంచివారని కాదు, చెడ్డవారిగానే తింటారు. నువ్వు తిరిగినా, తాగినా, కన్నినా, తిట్టేవాడిగా ఉన్నా, మంటరిష్టమైనా, రేపిష్టమైనా దేవుడి దగ్గరికి వస్తే ఆయన అట్లాగా ప్రేమిస్తాడు, ప్రేమించి రక్షించుకుంటాడు. కానీ రక్షించబడిన తర్వాత ఆయన ప్రేమ మనలో ఉన్నప్పుడు ఆయన ప్రేమలోకి మనం నడుస్తాం, ఆయన పోలికలోకి మనము నడుస్తాం. ఆయన ప్రేమ లేకపోతే దేవుడు నీతో లేనట్టే. ఆయన ప్రేమను చూపించకపోతే దేవుడి ప్రేమ నీలో లేనట్టే. మంచి వారికే చూపిస్తుంది, ప్రేమ అనిపించుకోదు. చెడ్డవారికి కూడా, హాని చేసిన వారికి కూడా, శత్రువుకు కూడా చూపించేదే నిజమైన ప్రేమ. ఒక రోజున ఒక బిడ్డను ఎత్తుకెళ్ళిపోయి ఒక వ్యక్తి అమ్మేసుకున్నాడు. ఒక చిన్న 6 ఏళ్ల పాపని బానిస ఆ రోజుల్లో బానిసగా అమ్మేసేవాడు. ఆ బానిస బ్రతుకులో నుంచి ఒక 6 ఏళ్ల పాపని అమ్మేశాడు. క్రూరంగా, నిర్దాక్షిణ్యంగా, వద్దు మమ్మీ డాడీ కావాలి ఏడుస్తున్నా సరే తీసుకెళ్ళి బానిసగా అమ్మేసుకున్నాడు. కొన్ని సంవత్సరాలు జరిగినాయి. ఒక రోజున హాస్పిటల్లో పడి అల్లాడిపోతున్నాడు. కాళ్ళు చేతులు పడిపోయి చూసే దిక్కు లేకుండా అల్లాడిపోతున్న ఆ వ్యక్తికి ఆ హాస్పిటల్లో ఒక నర్సు మాత్రము చక్కగా తూచా తప్పకుండా టైం ప్రకారం అన్ని మెడిసిన్స్ ఇస్తుంది, టైం ప్రకారం అన్ని కూడా చూస్తుంది, స్పూన్తో తినిపిస్తుంది, తాగిస్తుంది, క్రీస్తు ప్రేమను చూపిస్తా ఉందంట. ఆ నర్సు చూపించిన ప్రేమకి ఆ వ్యక్తి కరుడు కట్టిన హృదయం బద్దలైపోయి, అమ్మా నేను ఎంత పాపిష్టోనో తెలుసా, ఎంత చండానో తెలుసా, ఎంతమంది పసిపిల్లలు ఎత్తుకెళ్ళిపోయి బానిసలుగా అమ్మేసుకున్నానమ్మా, అంత నికృష్టున్నమ్మా, ఈ రోజు కాలు చేయి పడిపోయిందంటే ఊరినే కాదమ్మా, ఆ పాపమేనమ్మా అని తన గురించి తను చెప్పుకుంటూ కుళ్ళి ఏడుస్తున్నాడంట. ఆ ఏడుస్తున్న వ్యక్తిని చూసి ఓదారుస్తూ ఉందంట, నువ్వు అమ్మేసిన ఆ బానిస పిల్లల్లో నేను ఒక దాన్ని అమ్మంట. నువ్వు అమ్మేసిన ఆ బానిస పిల్లల్లో ఒకదాన్ని నేను. ఆ రోజు నీ గుర్తుందా? 6 ఏళ్ల పాప అప్పుడు మమ్మీ డాడీ కావాలి అని గుంజుకుని ఏడుస్తున్నా సరే నిర్దాక్షిణ్యంగా తీసుకెళ్ళి అమ్మేసావే. ఆ అమ్మేసిన వారు ఎక్కడో తీసుకెళ్ళి ఒక పనిదానిగా నన్ను పెట్టుకుని చిత్రహింసలను పెట్టారయ్యా. ఆ తర్వాత కొద్దిగా గొప్ప చదువుకుని బయటకు వచ్చి ఈ రోజున నర్సుగా ఉద్యోగం చేసుకుంటూ కాలం గడుపుతున్నా. నేను చూసిన రోజు నేను గుర్తుపెట్టా, నాలో ఉన్న కోపము కట్ల తెంచుకుంది. ఒక్క ఇంజక్షన్ చేసి నేను చంపేయాలనుకున్నాను. అంత కోపం చూసినప్పుడు, నేను పడ్డ చిత్రహింసలు ఎన్ని గుర్తొచ్చినప్పుడు నేను ఇంజక్షన్ చేసి చంపేద్దాం అనుకున్నానని అంది. కానీ క్రీస్తును నమ్ముకున్న దాన్ని, క్రీస్తు ప్రేమ ఎరిగిన దాన్ని కాబట్టి నా యేసయ్య చెప్పాడు శత్రువును కూడా ప్రేమించమని. నా యేసయ్య కొరకు నిన్ను ప్రేమించానని చెప్పి నీకు ట్రీట్మెంట్ ఇస్తున్నానని ఆ వ్యక్తి గురించి సేవ చేస్తుందంట. నిజంగా అండి, ప్రేమించడం చాలా కష్టం. నిజం అనుకుంటాం ప్రేమని, మన కుటుంబస్తులు ప్రేమిస్తాం, మన పిల్లలు ప్రేమిస్తాం. కానీ బయట వాళ్ళని ఎవరన్నా గొప్పలు మాటలను ప్రేమించడం చాలా కష్టం. గట్టిగా చెప్తున్నా, నాతోసారి చెప్తున్నా. కానీ దేవుడు చెప్తున్నాడు కష్టమైతే ఆ ప్రేమే నిజమైంది. ఎందుకో తెలుసా? దేవుడు ప్రేమించాడు కాబట్టి. నిన్ను నన్ను పాప స్థితిలో ఉన్న నిన్ను నన్ను, ఎక్కడో నాశనం అవ్వాల్సిన నిన్ను నన్ను దేవుడు ప్రేమించాడు. ఆ పాప భూమిలో కొట్టుమిట్టాడకుండా, నరకాగ్ని నుంచి పడిపోకుండా తప్పించి నిన్ను నన్ను ప్రేమించాడు. కాబట్టి ఈ రోజు నువ్వు నేను బ్రతికి పట్టగట్టున్నాం. కాబట్టి దేవుడు ప్రేమామయుడండి, దేవుడు ప్రేమ స్వరూపి. దేవుడు ప్రేమ నీలో ఉంది అంటే ఒకటే గుర్తు, నువ్వు తోటి వాడిని కూడా ప్రేమిస్తావు. నేను ఆ మొహం చూడను, ఆడ గుమ్మం తొక్కను, వాళ్ళని అసలు నేనే చూడంటే దేవుడు ప్రేమ మనలో లేదంటే. దానివల్ల ఏమవుతుందంటే క్రైస్తవులుగా మనము అనిపించుకోవడానికి యోగ్యులము కాదు. క్రైస్తవం అంటే అల్లాటప్ప కాదండి. బైబిల్ పట్టుకుని కూర్చుని హల్లెలూయా స్తోత్రం చెప్పే క్రైస్తవం కాదు. దేవుడి ఎన్నికలు, దేవుడి వాక్యానుసారంగా జీవించేదే క్రైస్తవం. అలా జీవించలేకపోతున్నాం కాబట్టి ఈ రోజున అన్య జనుల మధ్య మనం అవమానించబడుతున్నాం. అన్య జనుల మధ్య ఒక్కోసారి పైనుంచి చెత్తేస్తారు, ఇక్కడ చెత్త వేసేస్తారు. ఒక్కోసారి ఎప్పుడో ఒక్కసారి నాకు బాధ అనిపిస్తుంది. 6 నెలలకు 3 నెలలకు ఒకసారి అడుగుతాను, ఆయన మీకు గుర్తుందా ఏం చేస్తాను అది ఇదని అడుగుతాను. అన్న 10 నిమిషాలకి ఈరోజు ప్రార్థన చేస్తే నాకు ప్రార్థనే రాదు.
ఎంత ప్రయత్నం చేసినా ప్రార్థన కాదు. ఎందుకంటే అక్కడ నేను బయట అరిచేశాను కాబట్టి వెంటనే దేవుడి దగ్గర అడుగుతా, క్షమాపణ అడుగుతా. ప్రభువా, వాళ్ళు చేసిన పనికి ఇసుకొచ్చి నేను కొంచెం కోపపడ్డాను, అయినా సరే తప్పు నాదే, వాళ్ళు తెలియక చేశారు, తెలిసి నేను కూడా అరిచానేమో, దయతో నన్ను క్షమించి ప్రభువా అని దేవుడి దగ్గర క్షమాపణ అడిగి అప్పుడు ప్రార్థన కొనసాగిస్తే వస్తుంది. కానీ ఆ తిట్టిన దాంట్లో గంట సేపు కొట్టుమిట్టాడిన 2 ముక్కలుగా నా నోట్లు తీసినాం. అక్షరాలు చెప్తున్నాను, నా నుంచి చెప్తున్నాను. ఒకవేళ అందరూ చేసేంత చేస్తారు అన్నది ఇది. కానీ ఎందుకో తెలుసా, దేవుడు ప్రేమ ఎరిగిందని, వాక్యం ఎరిగిందని వాళ్ళు అన్యులు నిజంగా తప్పు చేశారు, నిజంగా పొరపాటు చేశారు, నిజంగా బాగా పెట్టారు. కానీ క్రీస్తు ప్రేమ ఎరిగిన నేను తుడుచుకుందాంలే, కడుక్కుందాంలే, పోతే పోయిందిలే, ఒక రోజు వాళ్ళు తెలుసుకుంటారులే అన్న స్థితికి వచ్చేసాను నేను. అర్థమవుతుందా? క్రీస్తు ప్రేమ అనేది ఇంటి వారికి, బంధువులకు చూపించేది కాదు, ఈ పగవారికి కూడా చూపించేదే క్రీస్తు ప్రేమ. నేను దూషించిన వారిని కూడా ప్రేమించేదే క్రీస్తు ప్రేమ. రెండోది చూడండి, నేను ప్రాక్టికల్ చెబుతున్నాను. ఎందుకంటే క్రైస్తవులు అని అంటున్నాను కదా, పిలువబడుతున్నాను కదా, ఆ క్రైస్తవులు అంటే ఎలా ఉండాలి, క్రైస్తవులుగా మనకి పోతుంది లోకంలో, ఎందుకు అనేక మంది క్రైస్తవులు తిడుతున్నారు అనేది చెప్పడం కోసం నేను చెప్తున్నా. అర్థమవుతుందా? మీకు వాక్యం అర్థమైతే పాటించండి, లేదంటే విని చక్కగా మీరు పట్టకుండా తర్వాత మీ ఇష్టం. దేవుడు మీరైంది చెప్పడం వరకే నా బాధ్యత. హల్లెలూయా. 2 త్వరగా చూడండి, లూకాసు వార్త 23:34. లూకాసు వార్త 23:34. అమ్మ మీకు అర్థమవుతుందా? నిద్రపోతున్నా జ్వరపడినట్టు. మళ్ళీ నేను అడుగుతాను, ఫస్ట్ పాయింట్ ఏంటి? క్రీస్తు మాదిరికరమైన జీవితంలో ఫస్ట్ ఏంటి? క్రీస్తు మన పాపులుగా ఉండగానే ప్రేమించాడు, చెడ్డగారు వారిగా ఉండగానే ప్రేమించాడు. మనము కూడా ఇతరుల్ని అలాంటి కుటుంబస్తులు ప్రేమించొద్దని కాదండి. భర్త తిట్టినా కొట్టినా ప్రేమించాలి, భార్య 2 మాటలన్నా ప్రేమించాలి, పిల్లలు ఆయాసకరంగా అంటే కుటుంబాన్ని, ఇతరులని అందరినీ కూడా ప్రేమించాలి. అన్నిటికంటే ఎక్కువగా ప్రేమించాల్సిన క్రీస్తు ప్రేమ అంటే శత్రువును కూడా ప్రేమించే విధంగా ఉండాలి, సహాయం చేసే విధంగా ఉండాలి. అర్ధరాత్రి వచ్చి వాడు మనం తింటాడు, 4 మాటలు 4 రాళ్ళు వేసాడు, కానీ వాడే మన దగ్గరకు వచ్చి అయ్యా నాకు కొంచెం సహాయం చేయవంటే, రే నన్ను నా కుటుంబాన్ని ఎంత అన్నావు కదరా, అరమిస్తారా నువ్వు అని చెప్పకుండా ఆ అర్ధరాత్రి కూడా తలుపు తెరిచి చేతనైన సహాయం 10 రూపాయలు ఇచ్చి లేదా ఒక ముద్ద అన్నం పెట్టి పంపించు. కుప్పలు తెప్పలుగా దేవుడి శిక్ష వాళ్ళకి వస్తుంది. మనం ప్రేమిస్తేనే శిక్ష వాళ్ళకండి. మీకు అర్థం కాదు, శిక్ష మనం ఏ అవసరంలా. నిన్ను ముట్టిన వాడిన కరుపాపను ముట్టిన వాడితో నిన్ను దూషించాడు, నిన్ను అవమానపరిచాడు, నిన్ను తిట్టాడు, నిన్ను ఒకరు కొట్టాడు, ఇబ్బంది పెట్టాడు, అటువంటి వాడిని ప్రేమిస్తే నువ్వు కొడితే దౌడ వాచింది, దేవుడు కొడితే 30 కొట్టాడు. బాబాయ్ ప్రేమించి చూడంతే. పగ తీర్చుకోవడము నా పని అన్నాడు దేవుడు. దేవుడు పగ తీర్చుకుంటూ ఉంటాడు అడన్నా? ఉంటాడా? కాబట్టి ప్రేమించి చూడు, పగ తీర్చుకోవడం ఆయన పని. హల్లెలూయా. 2 త్వరగా చదవయ్యా, 23:24 చదవండి అయ్యా. యోహాను దీనికి త్వరగా ఏమా రూతు నిద్రపోతున్నావా? యోహాను సువార్త 23:24. యోహాను సువార్త, సారీ అమ్మా నాకు తప్పు, లూకా సువార్త 23:24 చదువు. రిఫరెన్స్ అక్కడ తప్పు లేదు. 23:24 త్వరగా అమ్మ, టైం అయిపోతుంది, ఇంకా ఒకరికి చెప్పాల్సి ఉంది. బాగా అయ్యా 23:34 తండ్రి యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. క్రీస్తు మాదిరికరమైన జీవితం. ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనం వెంబడించాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు దేవుడిగా ఉంచుకోవాలి? ఎందుకు యేసుక్రీస్తు ప్రభువారు మనంగా జీవించాలి? ఎందుకు ఆయన నా పోలికల్లోకి రండి, నన్ను పోలి నడుచుకోండి, నా వాక్యాన్ని పోలి నడుచుకోండి, నా ప్రేమను పోలి నడుచుకోండి ఎందుకు చెప్పాడు? ఆయన చేసి చూపించాడు కాబట్టి. ఆయన చేసి చూపించాడు కాబట్టి. రెండోది ఏంటి? తండ్రి వీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక వీరిని క్షమించు. ఏమంటే యేసు ప్రభువాన్ని కొట్టు కొడుతున్నారు, అంటే కొరడాలతో కొట్టేస్తున్నారు, బాగా కొడుతున్నారు. తెలియదా అవి కొడుతున్నామని? గంటం మీకేశారు, తెలీదా? కాండ్రించి ఉమ్మారు, మామూలుగా ఉమ్మల ర్యాట్ అని అసహ్యంగా మొహం మీద యేసు ప్రభు ఉమ్మేశారు. తెలీదా? ఏం చేస్తామని తెలీదా? కానీ యేసు ప్రభు అంటున్నారు, తండ్రి మీరు ఏమి చేయించున్నారో వీరు ఎరగరు కనుక. ఎందుకు ఆ మాట అన్నారంటే వాళ్ళు ఎవరు? లోకస్తులు. వాళ్ళలో ఏమీ లేదు, దేవుని ప్రేమ లేదు, దేవుని వాక్యం తెలియదు. వాళ్ళు శిక్షిస్తుంది సాక్షాత్తు దేవుని కుమారుడు అన్న విషయం వాళ్ళకి
తెలీదు. మానవుడిగా ఉన్నాడు, రాజులని చెప్పుకుంటున్నాడు, నేనే యేసునని గొప్ప పేరు తెచ్చేసుకున్నాడని అసూయ చేత సిలివేశారే కానీ ఈయన దైవ కుమారుడు అని, యేసుక్రీస్తు దేవుడని, యేసుక్రీస్తు ప్రభువు వారని ఆయన ఏ మాత్రం కూడా దైవత్వంతో చూడలేకపోయారు. కాబట్టి లేఖనం తెలియదు, కాబట్టి క్రీస్తు ప్రేమ అంటే ఏంటో అన్యుడికి తెలియదు. కాబట్టి తండ్రి మీరు ఏమి చేయించున్నారు, మీరు ఎరగరు గనక క్షమించు అన్నారు. కళ్ళు మూయొద్దు, నేను ఇక్కడ చూస్తున్నా. క్షమించు అన్నాడు. ఈ ఒక్క మాట క్రైస్తవులుగా మనకి చాలా అవసరం అండి. ఇప్పుడు నేను చెప్పే మాటలన్నీ కూడా ఎలా ఉంటుందంటే గుండు మీద కారం కొట్టినట్టు ఉంటుంది. చేయలేము, నిజం చెప్పండి. నేను సరైన కారణంతో చెబుతున్నా, కానీ చేయమంటాడు. లేకపోతే నీకు అక్కడ గేటు తీయను అంటున్నాడు. గుండు మీద కారం ప్రేమించు అంటాడు. ఇప్పుడు నేను ఒక్కొక్కరు గౌరీ ఎంత అన్నాను అనుకో, ఇది ప్రేమిస్తారా? ఇంటికి వెళ్ళాక గౌరీ ఇంటికి చూసుకుంటా అంట చెప్తున్నా. మా ఓడికి ఇంటికి మాడేంటి ఏమనుకుంటాను అంటావా నువ్వు అని పోట్లాడతా. ఎక్కడుంది ప్రేమ? నీకు అర్థమవుతుంది అంటే శరీరం ఉన్నాం కాబట్టి మనకు అంత తెలియట్లా. కానీ క్రీస్తు ప్రేమ నీలోకి వస్తే తప్ప, క్రీస్తును అంతగా నువ్వు ప్రేమిస్తే తప్ప ఈ గుణలక్షణం నీకు కనపడవు. అర్థమవుతుందా? శరీరంతో కాలం ప్రేమించలేవు, శరీరంతో ప్రార్థించినంత కాలం క్షమించలేవు, శరీరంతో ఉన్నంత కాలం దేవుడి గుణగణాలు మీకు కనపడవు. ఎప్పుడైతే దేవుడు కావాలనుకుని దేవుడి పోలికలో కావాలని దేవుడి కొరకు బ్రతకాలనుకుంటావో అప్పుడు ఈ పోలికలు వస్తాయి. నువ్వు ఆశపడితే వస్తాయి. అర్థమవుతుందా? తండ్రి మీరేమి చేస్తున్నారు, మీరు ఎరగగనక వీరిని క్షమించు అన్నారు. ఎంతమంది క్షమిస్తున్నారు? ఈ రోజు మీ గుండెలు పట్టుకు చెప్పండి. మీ ఇంటిలో కానీ, మీ బంధువుల్లో కానీ, రక్త సంబంధికుల్లో కానీ, స్నేహితుల్లో కానీ క్షమించని వారు ఎవరైనా ఉన్నారా? ముఖ్యంగా బల్ల తీసుకునే వాళ్ళకి ప్రత్యేకంగా చెబుతున్నా, దయచేసి ఇప్పుడు క్షమించండి, లేకపోతే బల్ల తీసుకోవా, అది మీకు శాపగ్రస్తం అయిపోవాలి. మహోడలా చెబుతున్నా, క్షమిస్తున్నారా? క్షమించే మనసు మీకుందా? ఎక్కడ దూరంగా ఉన్నాయి, విదేశాల్లో ఉన్నాయి, మీకు అన్యాయం చేశారు, అక్రమం చేశారు, నిందలు పాలు చేశారు, అనవసరంగా నిందలు మోపారు, అనవసరంగా అక్రమంగా అన్నారు. కానీ దేవుడు చెబుతున్న మాట, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు ఎరగరగా క్షమించు అని చెబుతున్న మాట. తిట్టినందుకు కాదు, అవి ఏదో తీసుకెళ్ళేందుకు కాదు, కొరడాతో కొడుతున్నారు, తిట్టారు, ఉమ్మేశారు, గెడ్డం పీకారు, రకరకాలుగా చిత్ర హింసలు చేస్తున్నారు. శరీరాన్ని ఒక బాలు ఆడుకున్నట్టుగా ఆడుకుంటున్నారు. శరీరం అంతా మాంసం ముద్దలుగా పడిపోతుంది, రక్తం ముద్దలుగా పడిపోతుంది, కైమాలకు కొట్టుబడేస్తున్నారు. అలాంటి స్థితిలో ఉండి చెప్తున్నాడు దేవుడి మాట, తండ్రి మీరేమి చేయించున్నారో మీరు క్షమించరు కనుక క్షమించయ్యా అని చెబుతున్నాడు. అలాంటిది నువ్వు తెలుసో తెలియకొని బంధువులు, తెలుసో తెలియకొని ఇరుగు బంధువులు, తెలుసో తెలియకొని కన్న కొడుకో కూతురో తల్లిలో బిడ్డో ఎవరన్నా తప్పు చేస్తే క్షమించే మనసు నీకుందా? ఒకవేళ క్షమించే మనసు లేకపోతే నువ్వు క్రీస్తు బిడ్డవు కాలేవు. నువ్వు నేను ఎవరైనా సరే ఒకటే ఈక్వల్, క్రీస్తు బిడ్డలో మనము కాలేము. కాబట్టి ఈ సమయంలో బల్ల వస్తున్న ముందే ఎవరి మీద ఆయాసం ఉంటే దేవుడి దగ్గర అడగండి, అయ్యా ఆ వ్యక్తి ఇన్నాళ్ళ నుంచి నాకు ఆయాసం కలిగించింది, ఇప్పుడు క్షమిస్తున్నానయ్యా, పోనీ అది పాప నాలే పోతే నువ్వు చూసుకుంది కానీ నేను క్షమిస్తున్నానయ్యా, క్షమిస్తున్నా, ఎందుకు నాకు ఆయాసం, దానివల్ల నేను ఎందుకు పరలోకం పోగొట్టుకోవాలి, నేను క్షమిస్తున్నానయ్యా అని ఒక మాట చెప్పి తీసుకోండి. దేవుడు మీకు దైవిక సమాధానం ఇంట్లో ఇస్తాడు. అర్థమవుతుందా? క్షమాపణ అంటే ఆట ఆషామాషి కాదు. లాగి పెట్టి చెంప మీద కొట్టి తెల్లారిపోతే అన్నం పెట్టు అంటే ఎలాగే పెట్టదు, ఇంట్లో భార్య పెట్టదు. భర్త రాత్రి లాగి పెట్టి చెంప మీద కొట్టాడు అనుకో, తెల్లారిపోతే తీయమందనుకో, నేనేమో పడికద్దాగా అనదు. అంటే ఏంటి? కొట్టిన దెబ్బ నొప్పి తెలుస్తుంది, క్షమించలా అదే మా సాయి అనుకో, మా ఆయన రాకపోతే ఏదో తెలియదు డబ్బేసాడు, ఏమండి టీ తెమ్మంటారా, కాఫీ తెమ్మంటారా, పుస్తకారా, వరుడు తగ్గుతారా, ఆయన ఏం తాడు మంచివాడు. మా దుర్గారు చాలా మంచివాడు, కొట్టలేదు చెప్తున్నాను, మంచివాడు. అయితే అంటే అలా ఉంటుంది. కొంతమంది సాఫ్ట్గా వెళ్తారు, కొంతమంది హార్డ్గా వెళ్తారు. అవునా కదా? ఏ విధమైన చేతనైనా పొద్దున వచ్చిన కోపం సాయంకాలానికి సమస్య అయిపోవాలి. ఉదయం సూర్యుడితో కోపం వచ్చిందనుకోండి, సూర్యుడు ఆస్తమిలో భార్యాభర్తలు కలవాలంట. భార్యాభర్తలే కాదు, కోపం ఎవరి మీద కొనొచ్చి క్షమించలేకపోతే సూర్యుడు ఉదయించినప్పుడు ఈ కోపం వచ్చిందనుకో, సూర్య అస్తమయం అంటే 6 గంటల తర్వాత ఆ కోపం నీలో ఉండకూడదు. ఆ కోపం నీలో ఉంటే క్షమించే గుణం లేకపోగా పగ వస్తుంది. కోపం ఏమొస్తుంది? పగ వస్తుంది, ప్రతీకారం వస్తుంది. కాబట్టి సాయంకాలం లోపే సఖ్యత అయిపోవాలి. తెలియకదన్నాను రా క్షమించే, అమ్మా తెలియకదన్నానమ్మా క్షమించే, ఏమండి క్షమించండి. ఎక్కడో ఫోన్ ద్వారా ఏదో అన్నాలేరా, తొందరపడి చికాకులో ఉన్నాను, ఏమనుకోబాగలేరా, అయిపోయింది.
సమాధానం, దైవిక సమాధానం అది. అదే కాబట్టి క్షమించే మనసుకు మనకి ఉండాలి. మీ అందరికీ తెలుసా ఒరిస్సాలో జరిగిన సంఘటన? నేను ఇంకా రాలేదు, ప్రభు చెప్పుకోవాలి. ఒరిస్సా జరిగి తెలుసా? గ్రహణ్ గా చంపేశారు తెలుసా? క్షమించడానికి దేవుడు అంటే అక్షరాల చూపించింది. ప్రపంచం అంతా నిగరపోయింది, ప్రపంచం అంతా కూడా నిగరపోయింది. కన్న తండ్రిని కారులో పెట్టి తగలేశారు. శివసేన బ్యాచ్ మొత్తం తగలబెట్టేశారు. 12 మంది కలిసి బతుకుంటే కానీ సజీవంగా దహనం చేశారు. ఆ పిల్లలు డాడీ 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 అని మాంసం ముద్దలుగా అతుక్కుపోయారు. అటువంటి మాంసం ముద్దలుగా అతుక్కుపోయినది ప్రపంచం అంతా ఉలిక్కిపడింది. క్రైస్తవులందరూ రాస్తారోకలు చేశారు, న్యాయం జరగాలని వచ్చారు, రోడ్ల మీదకి వచ్చారు, మొత్తాన్ని పట్టుకున్నారు, అందరినీ ఫోన్ల నుంచో పెట్టారు, ఎదురుగా భార్యను చూపించారు. అమ్మా గ్రహస్థాన్ గారి భార్య ఎదురుగా ఉంది. జడ్జి చెప్పాడు, నువ్వు ఏ తీర్పు ఇస్తే వాళ్ళకి ఆ తీర్పు వేసేస్తారు అంటే ఉరి శిక్ష ఆయన ఏదైనా సరే ఇష్టం అన్నాడు. ఆ ఒకటే చెప్పింది, నా బ్రతికినంత కాలం నేను నా భర్త క్రీస్తు ప్రేమను ప్రకటించాము, నా వాడు తండ్రి మీరు తెలియక క్షమించని చెప్పినట్లుగా వీళ్ళు కూడా వాళ్ళు ఏం చేశారో వాళ్ళకి తెలియక చేశారు, వాళ్ళని క్షమిస్తున్నాను. ప్రపంచవ్యాప్తంగా ఎన్ని దినపత్రికలు, టీవీ న్యూస్లు నివ్వెరపోయాయి. జడ్జి లేచి నుంచి సలాం కొట్టాడు ఆవిడ క్షమా హృదయానికి. కొడితేనే ఫ్యామిలీ అని తెలియదు. మమ్మల్ని కొడతావురా, నువ్వెంత, నువ్వు బతికెంత, నువ్వేంటి నేనేంటి అని. కానీ కన్న భర్త చంపేసిన, కన్న 2 బిడ్డలు తగలబెట్టేసిన క్రీస్తు ప్రేమని అక్షరాల చూపించింది. ఆవిడ క్షమించింది. నేను క్షమించున్నానండి మీ ఇష్టం. కానీ వాళ్ళు వేసిన ఆవిడ క్షమించింది. కానీ కోర్టు శిక్ష వేసి యావజ్జీవిత శిక్ష వేసి లోపల పెట్టింది. ఒక రోజున ఆవిడ వచ్చినప్పుడు వాళ్ళు సాక్షాత్ కాళ్ళని పడిపోయారంట. ఆ 4 వచ్చి కాళ్ళని పడిపోయారంట. అమ్మా మమ్మల్ని క్షమించమ్మా, తెలియక చేసాము, క్రీస్తు ప్రేమ ఎంత గొప్పదని తెలియదమ్మా, నువ్వు క్షమించబట్టే ఈరోజు ప్రాణాలతో ఉన్నావమ్మా అని చెప్పి ఆ కాళ్ళ మీద శాస్త్రాంగపడి కన్నీళ్లు సంపాదనలు గడిగారంట. వాళ్ళలో 4 మారుమోసు పొందారు, 4 ఇద్దరు ఆత్మహత్య చేసుకున్నారు, 4 మారు పొందారు. ఈ సంఘటన ఒక్కటి ద్వారా ఆవిడిచ్చిన క్షమాపణ చనిపోయింది 3 కానీ 437 మంది ఆ రోజు రక్షణ పొందుతున్నారు. అంటే క్రీస్తు ప్రేమ ఇంత గొప్పదా, క్రీస్తు క్షమాగుణము ఇంత గొప్పదా అని ఆవిడ ప్రపంచానికి చూపించిన మాదిరి. యేసుక్రీస్తు ఏం చూపించాడో నేను అది చూపిస్తానని చూపించిన మాదిరికి భర్త చనిపోయిన ఇప్పటికీ ఒరిస్సా రాష్ట్రంలో కూతురు పెట్టుకుని కుష్టి వ్యాధికి ఆవిడ తల్లి సేవ చేస్తుంది. ఎప్పటికీ అక్కడే ఉంది. నేను చనిపోతే ఇక్కడ, చచ్చిపోతాను ఇక్కడ, అక్కడే ఉంది. మరి అలాంటి క్షమాగుణం ఉంది మనకు. అంత గొప్పది అవసరం లేదండి. చిన్న అడిగే మీ కుటుంబాలు మీరు క్షమించుకోండి. భార్య తెలియచేస్తుందనుకో, మాట అందరికి ఉప్పు కూరలో ఉప్పేకంగా, ఏమే కూరలో ఉప్పేకేసావు అని దానికి గొడవపడి కొట్టేసి కంచాలి చేసే మహానుభావులు ఉన్నారు. ఏదో ఇప్పుడు చదువుకుందాం సరే ఇంకోసారి చేయమాక. చిన్న వాటికే, అల్పమైన వాటికే మనిషి చికాకులో వచ్చి మాట జారుతాడు. నన్నే అన్నావు ఆ రోజంతా మొహం మార్చుకుంది భార్య. చిన్న వాటికే కుటుంబాల్లో కూడా క్షమాగుణ ఉండాలి, భార్యాభర్తల్లో ఉండాలి. కుటుంబంలో ఎవరెవరితో ఉన్నారో అందరూ క్షమాగుణం లేకపోతే సఖ్యత సమాధానము ఉండదు. పొరపాట్లు అందరూ చేస్తారు, కానీ క్షమించే మనసు ఎవరి స్వభావం? దేవుడి స్వభావం. వాడు కనుక నోరు తెరిచి మమ్మీ క్షమించు, డాడీ క్షమించు అంటే తప్పకుండా నువ్వు క్షమించే తీరాలి. నేను క్షమించును అన్నమాట క్రైస్తవులు రాకూడదని చెప్తున్నాను. దేవుడు చెప్పాడు. పేతురు అడిగాడు, ఎన్నిసార్లు అయ్యా క్షమించాలి? రోజుకి 7 సార్లు వస్తున్నారు ఇటు తప్పు చేసి, ఎన్నిసార్లు క్షమించమంటావు అన్నాడు. 77 సార్లు క్షమించన్నాడు. రోజుకి ఎన్నిసార్లు? 77 సార్లు. మా గౌరీ చెప్తాడు, అమ్మా ఉంది అమ్మా అంటాడు. ఎవరు పోరాను ఇవా నాకెందుకు ఇస్తావులే వెళ్ళిపోతాడు. పావుగంట వచ్చి సర్లే అమ్మ ఏదో అనాలే అంది. మళ్ళీ ఒక అంది ఏదో అనుకోబాకు లేవు ఏదో అనేసి వెళ్ళిపోయారు. ఒక అంది అంటాడు. సర్లే తల్లి ప్రేమ ఏం చెప్పి తీసుకా అనేది. అంటే ఏంటి? ఫస్ట్ వెళ్ళినప్పుడు కోపంగా వెళ్ళాడు, రెండోసారి ఎలా వచ్చాడు? సారీ మమ్మీ నీకు వచ్చే సంవత్సరం తప్పకుండా సారీ కొనిపెడతాను మమ్మీ అని మమ్మీ తీసుకెళ్ళిపోయాడు. అట్లాగా సారీ అని చెప్పిన ప్రతిసారి క్షమించే విధానం మనకు ఉండాలి. అది తండ్రి ప్రేమ, క్రీస్తు ప్రేమ నీలో నాలో ఉన్నట్టు. అది లేకపోతే క్రైస్తవులము కాదు. ఎన్ని ప్రాక్టికల్గా చేయాల్సినవి అండి. చెయ్యకపోతే మన క్రైస్తవులు అనిపించుకో. ఒకవేళ చేశారో చెయ్యబోతారో మీ ఇష్టం, చెప్పడం నా ధర్మం.
వాక్యం. కాబట్టి యేసు ప్రభు వారు నీకు నాకు అడుగు జాడలు ఉంచాడు, నీకు నాకు మాదిరి ఆయన ప్రేమించాడు. మన చెడ్డవారిగా ఉన్నప్పుడు నిన్ను నన్ను ప్రేమించాడు, మనం కూడా ఆ విధంగా ప్రేమించాలి. రెండోది, ఆయన మనం పాపం చేసినప్పుడు క్షమించాడు. నేను తప్పు చేసినప్పుడు, నువ్వు తప్పు చేసినప్పుడు, అరే నువ్వు తప్పు చేసావురా, నేను ఎందుకు క్షమించాలి, నేను శిక్షిస్తానంటే ప్రపంచంలో ఒక్కడికి మిగిలేవాడు కాదు, ప్రపంచంలో ఒక్కడ మిగిలేవారు కదా. క్షమించాడు కాబట్టే రక్షణ నీ దగ్గరికి వచ్చింది, క్షమించాడు కాబట్టే ఈరోజు మందిరంలో మనం కూర్చోగలిగాం, క్షమించాడు కాబట్టే వైరస్ బారిన పడకుండా మనం క్షేమంగా ఉండగలిగాం. కాబట్టి హృదయంలో ఎవరి మీద చేదు కానీ పగ కానీ ప్రతీకారం ఉంటే దయచేసి క్షమించమని అడగండి, క్షమించుకోండి. మీ ఇంట్లో గొప్ప ఆశీర్వాదం చూస్తారు. క్షమించడం వల్ల వచ్చేది తెలుసా, ఆశీర్వాదం వస్తుంది. లోపల పగ ప్రతీకారం పెట్టుకుంటే ప్రార్థన దేవుడు, ఎందుకంటే హృదయంలో పాపం పెట్టుకుంటే ఆ ప్రార్థన నేను ఆలకించను అన్నాడు దేవుడు. మూడోది త్వరగమ్మ, మూడోది సహించే గుణం. ఆయన ఎంతో కూడా సహించాడు. సహించే గుణం తీసుకోండి అమ్మ. 1 Pétero 2:20, 1 Pétero 2:20, 1 Pétero 2:20. తప్పిదమునకై దెబ్బలు తిన్నప్పుడు మీరు సహించిన ఎడల మీకేమి గణము? మేలు చేసి బాధపడినప్పుడు మీరు సహించిన ఎడల అది దేవునికి ఎంత బాగును. స్తోత్రం, హల్లెలూయా. ఇక్కడ ఏమంటున్నారు, మనం తప్పు చేసి దెబ్బలు తిన్నాం అనుకో సహించినట్టు కాదు, తప్పు చేసేవాళ్ళని కొడితే సహించినట్టు కాదు. తప్పు చెయ్యకపోయినా మాట అనిపించుకొని, తప్పు చెయ్యకపోయినా దెబ్బ తిని, తప్పులు చెయ్యకపోయినా నిందపడితే అది సహిస్తే దేవుడికి హితం. అంటే అర్థమవుతుందా? యేసు ప్రభు వారు కూడా సహించారు. యేసు ప్రభు ఏమన్నా దెయ్యం పెట్టినోడా అంటారు. యేసు ప్రభు వారిని నువ్వు దెయ్యం పెట్టినోడు, దెయ్యాలు ఎలా పడుతున్నావు, దెయ్యం పెట్టినోడు అన్నాడు. అన్నాడు. అప్పుడు దేవుడు అన్నాడు, నాలో పాపం ఉందని ఎవరో చెప్పేది, నాలో పాపం ఉంది ఒక నిరూపించిన అన్నాడు. ఎవరు నిరూపించలేకపోయారు. దేవుడిని అన్నారు, చాలా మాట్లాడినారు, అనుకోవడం మాట్లాడి అన్నారు. అంతేకాకుండా పాప ఆయన శ్రమ సహించాడు, నిందలు సహించాడు, ఆయన మీద దూషించారు, తిట్టారు, అవమానపరిచారు, పరిశైలు శాస్త్ర మాటలు మాట్లాడి ఎన్ని రకాలుగా హింసించారో అన్ని రకాలుగా చేశారు. కానీ అన్ని కూడా దైవ కుమారుడిగా లవశరీతిగా సహించాడు. ఆయన ఏం చేయలే, కానీ అన్యాయంగా అంటున్నా మాట్లాడే ఏం తెలుసురా నాకు మాట్లాడుతున్నా, నేను ఎవరో తెలుసా, పరలోకమున ఒక్క మాట అన్నానంటే నా దేవుని కోసం లేపెడతాను అని అలా సహించాడు. అర్థమవుతుందా? నువ్వు తప్పు చేసి నిన్ను హెచ్చరిస్తే నువ్వు సహించకపోవచ్చు, అది పెద్దది కాదు. తప్పు చెయ్యకపోయినా సహించి భరించి ఉండడమే దేవుడు గొప్పతనం. ఒక రోజున గారు 300 మందితో సంఘం నడిపిస్తున్నారు. యథార్థంగా జరిగింది. సంఘం నడిపిస్తున్నప్పుడు ఒక రోజున ఏమైందో ఏమో, ఒకేసారి 200 మంది దాదాపు సంఘం విడిచిపోయారు. 200 మంది పై సంఘం విడిచిపోయారు. 50 మంది ఉన్నారు తిప్పుకొడితే. ఏం జరిగింది అంటే, ఏసన్న గారు తప్పు చేశారు. ఏసన్న గారు అమ్మాయితో అక్కడ సంబంధం పెట్టుకున్నారు. అమ్మగారు అక్కడ జరిగింది ఏంటి, ఆ చిన్న ఇంట్లో ఆయన సేవ చేస్తున్నప్పుడు హాల్లో ఉన్నప్పుడు ఒక ఆవిడ బిడ్డకి పాలు ఇవ్వడానికి పక్కకు వచ్చింది. బిడ్డకి పాలు ఇవ్వడానికి ఏసన్న గారి గదిలోకి వచ్చింది. ఎక్కడంటే మన వాళ్ళు బహిరంగ ఇచ్చేస్తారనుకో, పాపం గదులు లేవు కాబట్టి అక్కడ ఆవిడ పక్కకు వచ్చింది. పక్కకు వచ్చి ఏసన్న గారు ప్రార్థనా రూమ్ లో కూర్చుని బిడ్డకి పాలు ఇస్తుంది. ఆవిడ మల్లెపూలు ఈ పిల్లలు ఊరుకోరుగా గిచ్చుతా ఉంటారుగా, ఇది తాగేవాడు తాగరుగా, పక్కన గిచ్చుతా ఉంటారు, జుట్టు బీగుతూ ఉంటారు, చెంగులు లాగుతూ ఉంటారు. ఆ పిల్లోడు ఏం చేశాడంటే పాలు తాగుతా మల్లెపూలన్నీ లాగేశాడు. మల్లెపూలన్నీ లాగేశాడు. ఈమె చూసుకోవాలా, బిడ్డకి పాలు ఇచ్చేసి వచ్చేసి ఏసన్న గారి మందిరంలో అంత గుడితాకి వెళ్తున్నప్పుడు ఆ మల్లెపూలు కనపడి ఆయన బెడ్రూమ్ లో ఏం కనపడి మల్లెపూలు, ఏసన్న గారి రూమ్ లో మల్లెపూలు కనపడి. ఏం జరిగింది ఒక ఇది తెలుసా, ఆయన రూమ్ మల్లెపూలు కనపడి, ఆయన రూమ్ మల్లెపూలు, ఆయన బ్యాచులర్ పెళ్లిగలుడు ఎలా ఉన్నారు, మల్లెపూలు వస్తాయి అని వాళ్ళకి వాళ్ళే చెప్పేసుకుని, వాళ్ళకి వాళ్ళే తీర్మానం చేసుకుని, వాళ్ళకి వాళ్ళే అనేక రకాలుగా అంత పూసేసుకుని 200 మంది అండి సంఘం మొత్తం వదిలేశారు.
కానీ ఆ సమయంలో కూడా యేసన్న గారు ధైర్యం వహించి, అయ్యా నేను ఏ పాపం ఎరగని తెలుసు కదా అని చెప్పి ఎంతో ఏడుస్తూ కన్నీరు ముడిగా ప్రార్థన చేసుకుంటూ ఆ నిందను సహించాడు. ఎక్కడ కూడా మాట్లాడాల. ఉపవాసం కన్నీరు ప్రార్థన చేస్తున్నప్పుడు ఒక రోజు రానే వచ్చింది. ఆవిడ వేరే ఊరు, ఆవిడ వెళ్ళిపోయింది వేరే ఊరు. మళ్ళీ ఒకరున్నారు 2 నెలలు వచ్చిందంట. అమ్మా ఎలా ఉన్నారు దైవ సేవకులు పద అంటే, ఇంకేం దైవ సేవకుడే బాబు 2 నెలలు ఇట్లా పోయారు అంటే, ఏం జరిగింది ఇట్లా వెళ్ళిపోని అంటారు. అప్పుడు గుర్తొచ్చింది, ఓరి నాయన జరిగింది నా వల్లే కదా, నేను చెప్తా పద అని ఆ అమ్మని తీసుకుని వెళ్ళి సాక్ష్యం చెప్పిందంట. ఆదివారం కూడా అమ్మా జరిగింది, పిల్లడికి పాలిద్దామని ఆ రూమ్ లోకి వెళ్ళి అందరూ జెంట్స్ అందరూ కూర్చున్నారు. మరి మా పిల్లడు చూస్తే అన్ని లాగేశాడు, చూసుకోలేదు, నేను ఓడలేకపోయి వచ్చేసాను, అది జరిగింది కానీ ఆయన తప్పు చేసింది కాదమ్మా అంటే పశ్చాత్తాపడి యేసన్న గారు మంచోడు, యేసన్న గారు గొప్పడు అప్పుడు వచ్చాను. సహించాలి. ఒక్కోసారి నిందలు పడినప్పుడు మౌనంగా సహించాలి. అన్ని నిరూపించుకోకూడదు. నేనేంటో తెలుసా అన్ని సమయాలు నిరూపించుకోవడానికి కుదరదు. దేవుడే నిరూపిస్తాడు. తగిన సమయంలో దేవుడే నీ నిజాయితీ ఏంటో దేవుడే నిరూపిస్తాడు. దేవుడు సహించాడు, భరించాడు. ఆయన శ్రమలు, నిందలు, అవమానాలు సహించాడు. కాబట్టి నువ్వు పడుతున్న అవమానం ఏంటో, నువ్వు పడుతున్న నిందలేంటో, నీ మీద వేస్తున్న రాళ్ళేంటో ఆయనకు తెలుసు. నువ్వు మౌనంగా ఉండు, నేను చూసుకుంటా అంటాడు దేవుడు. నీ మీద ఎవరు రాళ్ళు వేస్తున్నారో, ఎవరు నేను నిందలు మోపుతున్నారో, ఎవరు నిన్ను అవమానపరుస్తున్నారో, ఎవరు నీ వ్యతిరేకంగా మాట్లాడుతున్నారో వినపడుతున్నా సహించి ఊరుకో. ఒక రోజు రానే వస్తుంది, నేను చూసుకుంటాను పని అంటాడు దేవుడు. అందరూ కొట్టుకెళ్ళిపోయారు, ఈయన మాత్రం తెలిసే ఉన్నాడు. యేసు ప్రభు ఏం తలంచబడ్డ, ఆయన ఇంకా ప్రపంచవ్యాప్తంగా యేసుక్రీస్తు దేవుడిని ప్రకటించబడుతున్నాడు. ఆయన మాత్రం కొట్టుకెళ్ళిపోయారు గాలికి. ఈ రోజు నువ్వు కూడా అన్యాయంగా అనుభవిస్తున్నా సరే మౌనంగా సహించు. ఒక రోజు రానే వస్తుంది, నిన్ను ఉన్నతంగా నిలబెట్టినప్పుడు ఎవరు అకారణంగా మాట్లాడారో, అవమానించారో నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. నీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతారు. వచ్చారమ్మా స్తోత్రం. 4వది పరిశుద్ధత. ఏదమ్మా త్వరగా చెప్పు. ఫోన్ రికార్డింగ్ సరే చెప్పేసి మాట చెప్పేసి నేను ఫోన్ చేస్తాను. పరిశుద్ధత 1 Pétero 14:16 చెప్పాల్సింది కూడా ఉదయ గారు చెప్పండి. అయిపోయింది. ఇంకొకటి చెప్పి నేను ముగించేస్తాను. 2 కూడా ఉంది కానీ టైం అయిపోతుంది, నేను ముగించేస్తాను. ఇవి ఆఖరి చూడండి అమ్మా, టైం అయిపోతుంది. పరిశుద్ధత 1 Pétero త్వరగా 1 Pétero 1:14-16 1 Pétero అధ్యాయము 14:16 నేను పరిశుద్ధమైన ప్రకారము గనుక మీరును పరిశుద్ధులై ఉండుడి కాగా ఎవరంటమ్మా పరిశుద్ధుడు. ఆయనకి పేరేంటి వినంగమ్మా, పరిశుద్ధుడు. ఆయన ప్రేమించేవాడు కాబట్టి మనం ప్రేమించమన్నాడు. ఆయన క్షమించాడు కాబట్టే మనం క్షమించమన్నాడు. ఆయన సహించి భరించాడు కాబట్టే ఎన్నో నన్ను సహించమని. ఆయన పరిశుద్ధంగా జీవించాడు కాబట్టే పరిశుద్ధంగా మనము కూడా జీవించాలి. కుటుంబ వ్యవస్థ అమ్మ బాగా వినండి, నేను ఓపెన్గా చెప్తున్నా. ఆడామాగా ఉన్నారని కాదు, నేను చెప్పడం నా భాషకని చెప్పేస్తున్నాను. సో సేవకురాలుగా తెలియని కోసం కుటుంబ వ్యవస్థ దేవుడిచ్చిన ఏర్పాటు. కుటుంబ వ్యవస్థ అనేది భార్యాభర్తలు సుఖ సంతోషాలతో ఒక శారీరక సంబంధం, సంతోషమైన జీవితం దేవుడిచ్చింది. అది అంతవరకే, వాళ్ళ వరకే. అది కాకుండా భార్యని కాకుండా వేరే భర్తని కోరుకుంటే అని చెప్పారు. భర్తని కాకుండా వేరే భార్యని కోరుకుంటే అది అంటే నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించండి. మీకంటూ ఒక కుటుంబాన్ని ఇచ్చాను, మీకంటూ ఒక భర్తని ఇచ్చాను, మీకంటూ ఒక భార్యని ఇచ్చాను, మీకంటూ ఒక కుటుంబ వ్యవస్థని ఇచ్చాను. దాంతో సంతృప్తికరంగా జీవించాలి తప్ప పాపానికి మీరు దాసులు కాకూడదు. ఎందుకంటే నేను పాపము చూడలేని వాడిను, పాపం అంటే నాకు అసహ్యము కాబట్టి. ఎందుకంటే నేను పరిశుద్ధుణ్ణి, పాపము లేని వాడిని కాబట్టి పరిశుద్ధంగా జీవించేవారంటే నాకు ఇష్టము అని దేవుడు చెప్పాడు. కాబట్టి ఈ రోజున అనేకంగా జరుగుతున్న నేరాలు ఘోరాలు చూస్తుంటే ఎంత భయంకరంగా నాకు భయంకరం. నిన్న వైజాగ్లో టీవీలో కూడా చూపించారు. ఒక అక్రమ సంబంధం వల్ల 3 సంవత్సరాల పాపను చంపేశారు. కేవలం పాప అడ్డం వస్తుంది, భర్త మంచివాడే బాగానే చూసుకుంటున్నాడు, లారీ క్లీనర్ అంట. మరి ఎలా ఆ అబ్బాయికి ఆకర్షించబడిందో తెలియదు. ఆ అమ్మాయి వేరే అబ్బాయికి ఆకర్షించబడింది. వీళ్ళిద్దరు కూడా 2-3 సార్లు చెప్పారు, చూశారు. పోలీసులు కూడా మాట వినట్లేదు, నాకు వాడే కావాలంటూ వేరే చోటకి వెళ్ళిపోయారు. ఈ పాప అంటే ఆ జగదీష్ అనేవాడికి కోపం అంట. మా చిన్న పాప ఉండటం వల్ల ఈ అమ్మాయి నాతో ఫ్రీగా ఉండలేకపోతున్నాను ఆ ఉద్దేశంతో గొంతును చంపేశాడు. ఎలా చంపేసి దిగుబడి చంపేశాడు. ఆ పాపని ఇంకో 2 స్నేహితులతో కలిసి
ఆ 3 సంవత్సరాల పాపను చంపేసి హాస్పిటల్ తీసుకెళ్లి పాప ఒంట్లో బాగాలంటే చచ్చిపోయిన పాపను తీసుకెళ్లి హాస్పిటల్లో ఒంట్లో బాగాలంటే ఆ ట్రీట్మెంట్ ఇచ్చి చచ్చిపోయిన తీసుకెళ్ళిపోయారు. అర్ధరాత్రి శవాన్ని ఇచ్చేసారంట. అప్పుడు భార్య తెల్లారిపోతున్నా ఏమండి పాప ఒంట్లో బాగా చచ్చిపోయిందని చెప్పిందంట భర్తకు అనుమానం వచ్చి పోలీసులు తీసుకెళ్లి బంధువులు తీసుకెళ్లి ఆ శవాన్ని తీసి బయటికి తీస్తే ఈ మెడ దగ్గర అన్నీ కూడా కమిలిపోయి ఉన్నాయి. ఈ పాప మెడ దగ్గర ఇదంతా కమిలిపోయి ఉంది. పోస్ట్ మార్టం తెలియదు ఏంటంటే గొంతు పిసికి చంపేశారని. ఏం చేసింది పసిపిల్ల 3 సంవత్సరాల పిల్ల. అంటే నేనేమంటున్నానంటే ఒక మనిషి సంతృప్తికరమైన లైఫ్ లేక తనది కాకుండా ఎక్కడిదో కోరుకుని తనది కాకుండా ఎక్కడెక్కడో చూసుకుని లేనిపోని సుఖాల కోసం ఆరాటపడిపోయి కుటుంబ వ్యవస్థని భార్యని పిల్లల్ని తనకు తానుగా దిగజారిపోతున్న స్థితికి వస్తున్నాడు. కాబట్టి అది పాపం అని దేవుడు చెబుతున్నాడు. కాబట్టి నేను పరిశుద్ధుని కనుక మీరు కూడా పరిశుద్ధంగా జీవించింది. మీకు ఏమి ఇచ్చామో అంతవరకే దాంట్లోనే మీరు ఉండాలి, దాంట్లోనే ఉండాలి తప్ప వేరొక తీర్పుని కోరుకునే అలవాటు మనకి ఉండకూడదు. అది పాపము. దేవుడు నిష్కలం ఏ మాత్రం కూడా దోషము చూడలేని వాడండి. దావీదు నా హృదయాన్సాడు అన్నాడు. దావీదు అంటే దేవుడికి చాలా ఇష్టం, తన హృదయానికి దగ్గరగా పెట్టుకున్నవాడు. అలాంటి దావీదు తప్పు చేస్తేనే దేవుడు ఊరుకోవాలి. శిక్ష వేశాడు, క్షమించాడు, కానీ శిక్ష మాత్రము వేశాడు. కాబట్టి దయచేసి మీ చేతులు జోడిస్తాం. అంటే మనం చేసామని కాదు, అటువంటి పరిస్థితుల్లో ఎక్కడా కూడా ఒక భార్య భర్తలనే కాదు, ఏది కూడా లోక పాపం అంటకుండా మనం బ్రతకాలి. లోక పాపం అంటకుండా మనము బ్రతకాలి. ఆయన పరిశుద్ధుడు కనుక మనం కూడా పరిశుద్ధంగా జీవించేవారు. నీ కళ్ళు పరిశుద్ధంగా ఉండాలి, నీ చెవులు పరిశుద్ధంగా ఉండాలి, నువ్వు మాట్లాడే మాటలు పరిశుద్ధంగా ఉండాలి. నేను ఇంకొక మాట కూడా చెబుతున్నాను. తెల్లారు లేస్తే ఇదే నోటితో స్తోత్రం వేసయ్యా అని ఇదే నోటితో బూతులు తిడతా ఉంటే ఒకే బావిలో నుండి తీయని నీరు చేదు నీరు వస్తుందా అని అడిగాడు దేవుడు. ఒకే కుళాయి తిప్పితే చేదు నీరు మురుగు నీరు వస్తుందా అంటున్నాడు. ఒకటే వస్తుంది కదా. అట్లాగే నీ నోరు స్తుతిస్తే దేవునన్నా స్తుతించు, లేదా దుర్భాష కన్నా అప్పగించు, సాతానికన్నా నీ నోరు అప్పగించు, దేవుడి కన్నా అప్పగించు. ఒక్కసారి దేవుడి నోటితో స్తోత్రమయ్యా అని చెప్పుకొని నోటితో దుర్భాషలాడితే అది కూడా అపరిశుద్ధమైన పెదవులు. కాబట్టి అది అపరిశుద్ధమైన జీవితాన్ని దేవుడు ఊరుకోడు. అపరిశుద్ధమైన క్రియలు కార్యాలను దేవుడు సహించడు. దానికి మరణము నరకంగా దేవుడు ఎంచాడు. కాబట్టి నేను ఒక మాట చెప్పి ముగిస్తున్నాను. మొట్టమొదటిగా దేవుడిని ప్రేమించాడు. దేవుడు మనం ప్రేమించాడు కాబట్టి మనము కూడా ఇతరుల్ని చెప్పండి చెబుతారుగా ప్రేమించేవారిగా ఉండాలి. రెండో, దేవుడు మనకు క్షమించాడు కాబట్టి ఆ క్షమాగుణము మనకు ఉండాలి. ఆయన సహించాడు కాబట్టి ఆ సహించే గుణం మనం కూడా ఉండాలి. ఆయన పరిశుద్ధంగా జీవించాడు, పరిశుద్ధంగా మనం కూడా పరిశుద్ధంగా ఈ లోకంలో పాపం ఉంది కానీ ఆ పాపానికి అంటకుండా మనం బ్రతకాలి. అది పరిశుద్ధత అంటే. 3, 4వది సర్దుకుపోవడం. అది లేదు ఇది లేదని కాదు, ఉన్న దాంతో సర్దుకుపోవాలి. యేసు ప్రభువు పగలంతా సేవ చేసి అలసిపోయి కూర్చుంటే ఎవరికి వాళ్ళు వాక్యం వినేసి ఆయన పెట్టి రొట్టెలు తినేసి వెళ్ళిపోయారే కానీ ప్రభువా ఎక్కడ ఉంటున్నావు, మీ ఇల్లు ఎక్కడ, నువ్వేం తింటున్నాడు ఒక్కలు అడిగిన పాపం లేదు. యేసు ప్రభు దగ్గర మేలు పొందుకున్నారు, స్వస్థతలు పొందుకున్నారు, ఆయన రొట్టెలు తిన్నారు, అన్ని బాగున్నాయి. కానీ ప్రభువా నువ్వు ఎక్కడ ఉంటున్నావు, నీకు ఇల్లుందా, వాకిలుందా, మరి మా ఇంటికి రండి, మా ఇంట్లో తినండి అని అడిగిన ఒక్కలేరు. కానీ ఏ రోజు కొనుక్కోరా తనకు కావాలి, వాళ్ళకి కావాల్సి అన్ని ఇచ్చి పంపించాడు. సర్దుకున్నాడు. వాళ్ళు తెలియక చేసుకున్నారు. ఈయనేంటన్నాను, నేను ఇంత వాక్యం అందించాను, ఇంత గొప్ప కార్యాలు, ఇలా మొహాల మండ ఒక్కడ కూడా వచ్చి తిన్నావా ఉన్నావా మళ్ళా కనుకోలా సర్దుకుపోయాడు. ఆయన అర్థంగా ఆయన మనం ఏమున్నా లేకపోయినా, ఇంట్లో ఉన్నా లేకపోయినా, ఉన్నా లేకపోయినా, నీకున్న దాంట్లో నీకు ఇచ్చిన సర్దుకుపోయే వ్యక్తిగా ఉండాలి. ఆఖరిగా దేవుడి కృపను బట్టి పరలోక రాజ్యం సిద్ధపడే వారంగా, అన్నిటికీ మిన్నగా దేవుడి కొరకు బ్రతికే వారంగా ఉండాలి. దేవుడి వాక్యం సెలవిస్తున్న మత్తయి సువార్త 7:5 ప్రభువా అని నాకు పాత్రుడు కాదు. ఒక్కడ చెప్పి నేను ముగిస్తాను. పాస్టర్ గారు వచ్చి ఖైదీ చేస్తున్నాను. చదవండి, అందరూ చదవండి. ఒక మాట అల్టిమేట్ గోల్ అది. మత్తయి సువార్త అందరూ తీయండి, చూసుకోండి. 7:21 మత్తయి సువార్త 7:21 ప్రభువా అని నన్ను పిలిచి ప్రతివాడు పరలోక రాజ్యంలో ప్రవేశించడు కానీ పరలోకమందున్న
ప్రకారము చేయువాడే ప్రవేశించు. మీకు అర్థమైందమ్మా? బాగా వినండి. క్రైస్తవులను అనుకున్నాను, ప్రభువా ప్రభు అని పిలిచి ప్రతి వాడు పరలోక రాజ్యంలో ప్రవేశింపడు, కానీ పరలోకమందున నా తండ్రి చిత్త ప్రకారం చేయువాడే ప్రవేశించును. ప్రభువాని మందిరానికి వచ్చాము, కానుకలు ఇచ్చాము, గుడి కట్టాము, బడి కట్టాము, అనాథులకు ఇచ్చాము, అభాగ్యులకు ఇచ్చాము, మేము మందిరాలు పెట్టాము, మీటింగ్లు పెట్టాము, లక్షలు ఖర్చు పెట్టాము. ప్రభు మేము పెట్టిన ప్రభు అంటే కాదు, నువ్వు ఎవరో నాకు తెలియదు పో అంటాడంట దేవుడు. ఆయన వాక్య ప్రకారం ఎవరైతే జీవిస్తారో, మాదిరికరంగా ఎవరు జీవిస్తారో, ఆయన అడుగు జాడల్లో ఎవరైతే జీవిస్తారో వాళ్ళది పరలోక రాజ్యం. వాళ్ళు క్రైస్తవులు. అర్థమవుతుందండి? కాబట్టి క్రైస్తవం అనేది చాలా జాగ్రత్తగా, అన్నిటికి మించి దీనత్వం, తగ్గింపు లేకపోతే క్రైస్తవులో మనకి ఏది కూడా ఆశీర్వాదం అనుకోండి. యేసు ప్రభు వారు కూడా ఎంతోగానో తగ్గించుకున్నారు. ఆయన గాడిదకు లెక్క గుర్రానికి రాకుండా గాడిదకు వచ్చాడు. గాడిదకు వచ్చాడు. మహిమ సింహాసనం విడిచి నీ కోసం నా తిరిగాడు. ఆయన నీ కోసం నా కొట్టించుకున్నాడు, తిట్టించుకున్నాడు. అంతగా శిలువ మరణం అంటే ఒక అసహ్యమైన మరణం అండి. శిలువ మరణం అంటే దొంగల